తెలిసిన విషయమే. డబ్బులోనే ఉంది ఈ ప్రపంచం అంతా. అవునంటారా? కాదంటారా? నేనైతే 100% యెస్ అనే అంటాను. డబ్బు ఉంటే హ్యాపీగా ఏదైనా మనం లగ్జరీగా బతకచ్చు. మన పిల్లల్ని లగ్జరీగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను మేడం. ఐ యామ్ వెల్ సెటిల్డ్ అంటారా? హార్ట్‌ఫుల్‌గా చెప్పండి. నిజంగా మీరు వెల్ సెటిల్డా? నో అనే చెప్తాను నేను. లేదు మేడం నాకు 1,00,000 వస్తుంది, 2,00,000 వస్తుంది. ఐ యామ్ వెల్ సెటిల్డ్ అంటారా? నిజంగానే మీకు 1,00,000, 2,00,000 వస్తుంటే ఈ రోజు ఈ మీటింగ్ వినడానికి మీరు రారు. ఒకవేళ వచ్చారు అంటే సంథింగ్ ఈస్ స్పెషల్. ఏదో మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అదేంటి అంటే లైఫ్‌కి, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇచ్చేదానికి ఆలోచిస్తున్నారేమో చెప్పలేము కదా! సో, నేను ఈ రోజు నా టీమ్‌లో ఒక ఆర్మీ పర్సన్ జాయిన్ అయ్యారు. సో, రియల్‌గా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. సారు నా టీమ్‌లో వేరే సార్ ద్వారా సార్ జాయిన్ అయ్యారు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుసుకొని. నేను ఒక క్వెషన్ చేశానన్నమాట. మీరు అక్కడ ఉంటారు కదా సార్ ఎలా అంటే సార్ ఒకటే చెప్పారు. "ఈడ నేను మీ అందరి ప్రాణాల కోసం నేనిక్కడ పోరాడుతున్నాను. ఈ కంపెనీలో వర్క్ చేసి నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వడానికి పోరాడతాను మేడం" అన్నారు. ఐ యామ్ రియల్లీ హ్యాపీ. చాలా ఈ పాయింట్ మీకు నేను ఈరోజు షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అలాగే ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని ఉంటుంది. ఒక బిగ్గెస్ట్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి. అలాగే ఎంత మనీ మనం ఖర్చు పెట్టినా మన పాకెట్‌లో నుంచి జీరో అవ్వద్దు. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. జీరో అవ్వద్దు అంటే మన అకౌంట్ నంబర్, మన మనీ అక్కడ నంబర్స్ అయిపోవాలంటాను నేను. సో, అలా మన బిజినెస్‌ని మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే 400-40 లక్షల వరకు ప్రతి నెల మనం ఇక్కడ ఇన్‌కమ్స్ తీసుకోవచ్చు. నువ్వెంత చేయగలుగుతావు అనేది కంపెనీ మనకొక స్ట్రెయిట్ ఫార్వర్డ్ అడిగేస్తుంది. నేను నీకు 400-40 లక్షలు ప్రతి నెల ఇవ్వగలుగుతున్నా. నువ్వెంత తీసుకుంటావు? నువ్వు గెలుస్తావా? నేను గెలుస్తానా? అన్నట్టు మనకొక ఛాలెంజ్ లాగా ఇచ్చింది. సో, ఆ ఛాలెంజ్‌ని ఖచ్చితంగా మనం ఎక్స్‌పెక్ట్ తీసుకోవాలి. మన మనసులోకి తీసుకొని ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోవాలి. ఒక పెద్ద సముద్రం లాంటిది. మన కంపెనీ నేమ్ ఆల్రెడీ మిమ్మల్ని ఇన్వైట్ చేసిన పర్సన్స్ చెప్పుంటారు. శ్రీకరైల్ వెల్‌ఫేర్ మార్కెటింగ్ మన కంపెనీ నేము. మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఏంటి అంటే, ఎప్పటికి ఎటువంటి వన్నె తరగని, ఎటువంటి డిస్టర్బెన్స్ రాని ప్రొడక్ట్ మనం దీంట్లో పెట్టామనమాట. ఎలా అంటే కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని కంపెనీస్‌లో ఒక 1 మంత్, ఒక 2 మంత్స్ యూజ్ చేశారు అంటే నో ఇంక జీరో. అది మనం యూజ్ చేయడానికి లేదు. పక్కన పడేయాల్సొస్తుంది. బట్ మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఏంటంటే, మీకు రోజులు పెరిగే కొద్దీ దాని వాల్యూ పెరుగుతుంది. అలాంటి బెస్ట్ ప్రొడక్ట్ మనం బిజినెస్ తీసుకురావడం జరిగింది. మన కంపెనీ డైరెక్టర్స్ మీరిక్కడ చూడొచ్చు. డైరెక్టర్స్ పేర్స్ కూడా మనం క్లియర్‌గా పబ్లిష్ చేస్తున్నాము. అలాగే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే 100% మనకి లీగల్ డాక్యుమెంట్స్ ఉండాలి. సో, కంపెనీలో ఎవరైనా మన కంపెనీ గురించి చెప్పినప్పుడు మీ కంపెనీ లీగల్‌గా ఉందా అనేది మనం క్లియర్‌గా అడుగుతాం. ఆ తర్వాతే మనీ ఎంతొస్తుంది? ఎలా చేస్తున్నారు? అనేది అడుగుతాం. సో, ఇక్కడ మనకి భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ అనేది బిజినెస్ 100% లీగల్ అని చెప్పి మన గవర్నమెంటే అప్రూవల్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఏంటంటే డైమండ్‌కి సంబంధించిన ప్రొడక్ట్. చాలా మందికి అదొక డ్రీమ్ అండి. డైమండ్ దగ్గరగా కూడా చూడలేరు. కొంతమంది అడుగుతుంటారు. నేను ఈ కంపెనీలోకొచ్చిన ఒక 1 ఆర్ 2 మంత్స్ ముందులో ఒక మేడమ్‌కి నేను ఇలాగే ప్లాన్ చెప్తే, "మేడమ్ డైమండ్ నేను తీసుకోగలనా?" అన్నారు. అంటే దాని మాట గూడా ఎత్తడానికి కూడా భయపడే వాళ్ళు కొంతమందున్నారు. ప్రెజెంట్ ఇప్పటికి కూడా. కానీ అలాంటి వాళ్ళకి కూడా 100% మీరు కూడా అది యూజ్ చేయగలరు. మీ ఒంటి మీద దాన్ని ఒక ఆభరణంలాగా తీసుకోగలరు అని చెప్పి మన కంపెనీ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తుంది. సో, మనకొచ్చే ప్రొడక్ట్ నుంచి మనకిక్కడ ఇంటర్నేషనల్ జునాలకెళ్ళి సర్టిఫైడ్ చేసిన డైమండ్ అనేది మనకి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ క్వాలిటీ ఎంతుంది, దాని గ్రేడ్ ఎంతుంది, ప్రతి ఒక్కటి గూడా మనకి ముక్కుపుడితో సహా పంపిస్తారు. ఒకవేళ కంపెనీ నుంచి వచ్చి మన ఇంటికొచ్చే మిడిల్‌లో ఏదన్నా అయితే ప్రొడక్ట్ అనేటప్పుడు ఇన్స్యూరెన్స్ పాలిసీ గూడా మన కంపెనీ ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏ కంపెనీ ఇలా ఇస్తుంది? మిడిల్‌లో ఏం మిస్టేక్ జరిగిందో మాకు సంబంధం లేదనేవి చాలా కంపెనీస్ ఉన్నాయి. కానీ కొంతమంది ఏంటంటే, మనకు వచ్చిన ప్రొడక్ట్ 30 డేస్ లోపు ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం రిటర్న్ చేయడానికి ఉంటుంది కామన్‌గా. 30 డేస్ తర్వాత గవర్నమెంట్ రూల్ ప్రకారం గూడా అది రిటర్న్ చేయడానికి కూడా ఉండదు అని చెప్పి అదొక చిన్న ట్యాగ్ పెట్టుకొని ఉంటది. బట్ మన కంపెనీ ఏమంటుంది అంటే, మీరొక 10 ఇయర్స్ యూజ్ చేసినా సరే, ఆ ప్రొడక్ట్ మళ్ళీ నాకు రిటర్న్ చేసినా మీకు 75% నుంచి 70% ఆ రోజు రేట్ మనం ఈరోజు ఎంతైతే తీసుకున్నామో దాంట్లో 70% మనకి ఇంకా మనీ అనేది రిటర్న్ చేస్తానని కూడా మన కంపెనీ క్లియర్‌గా చెప్తుంది. ఇంతకంటే స్టాండర్డ్ కంపెనీ ఇంకెక్కడుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. మీకిందాకే చెప్పాను కదా! డైమండ్ అని చెప్పేసి. ఇక్కడ మనకి డైమండ్ ముక్కు పుడక, అలాగే డైమండ్ కమ్మలు, అలాగే డైమండ్ ఫింగర్ రింగ్. ఉంగరం అంటాం కదా! ఫింగర్ రింగ్, అలాగే డైమండ్ నెక్లెస్ కూడా మనకివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంతింత కాస్ట్ చూపిస్తున్నారు కదా! 8,000, 15,000, 35,000, 1,97,000 ఇలా చూపిస్తున్నారు. ఇంత డబ్బులు మేము కట్టాలా?
ఇంత డబ్బులు కట్టాలా అంటే నేను నో అనే చెప్తానండి. జస్ట్ మనం ఇక్కడ రూ. 2200తో మాత్రమే ఇక్కడ నో స్పిన్ అనేది బుక్ చేసుకుంటాం. అంటే బుక్ చేసుకోవడం అంటే కొంతమందికి ఇది కూడా క్లారిటీ ఉండదు. బుక్ చేసుకోవడం ఏంటి మేడం? బుక్ చేసుకుంటే ప్రొడక్ట్ వస్తుందా? లేకపోతే మళ్ళీ మిగతా డబ్బులు ఎలా కట్టాలి? ఈ డౌట్స్ కూడా ఉంటాయి. సో, మనం రూ. 2200తో మనం ప్రొడక్ట్ బుక్ చేసుకుంటే రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీస్ తీసుకుంటుంది కంపెనీ. రూ. 2000 మీ నో స్పిన్‌ని రిజిస్ట్రేషన్ చేసి పెడుతుంది. లైక్ ఎలా చెప్పాలి అంటే, మనం ఒక ల్యాండ్ కొన్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దాన్ని మనం ఏం చేస్తాం? ఒక 10%, 20% అక్కడ కట్టేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అంటే 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో రిమైనింగ్ అమౌంట్ కడతామనో, లేదంటే ఈఎంఐ పద్ధతిలో కడతామనో, లేదంటే ఒక 1 మంత్, 2 మంత్స్ గ్యాప్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ కడతామని చెప్పి, దాన్ని జస్ట్ మనం బుక్ చేసుకోవడం అంటాం. ఆ ల్యాండ్‌ని బుక్ చేసుకోవడం అంటాం. ఇది మీకు క్లియర్‌గా అర్థం కావాలని చెప్తుంది. సో, అలాగే మన కంపెనీలో కూడా ఒక ప్రొడక్ట్ అనేది జస్ట్ మనం ఇక్కడ బుక్ చేసుకుంటాం. ఈ బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే రిమైనింగ్ అమౌంట్ మనం ఎలా కట్టాలి కంపెనీకి అంటే మనకి 8000 నుంచి 10,000 లోపల నో స్పిన్ అనేది వచ్చేస్తుందండి. లేదు అంటే కూడా 8200 కూడా మనకి నో స్పిన్ ఉంటుంది. ఇక్కడ మనకి 6 నుంచి 7 డిజైన్స్ నో స్పిన్స్ ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మనకు ఎంత కాస్ట్ పడుతుందనేది మనకు అప్పుడు కంపెనీ మనకి పే చేస్తుంది. అంటే క్లియర్‌గా చెప్తుంది. సో, ఇక్కడ ఎలా మనకి ఇన్‌కమ్స్ ఒస్తాయి. నెక్స్ట్ మేమేం చేయాలి మెయిన్? మాకివన్నీ ఓకే మేడం. ఫస్ట్ మాకు డబ్బులెలా వస్తాయి? ఇది కదా మనకి మెయిన్ కావాల్సింది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ 2200తో వచ్చారంటే మీకు కంపెనీ ఏం చేస్తుందంటే, మా కంపెనీలోకి మిమ్మల్ని వార్మ్ వెల్కమ్ చేసి, మీకు ఒక పిన్ నంబర్ తోటి రిజిస్ట్రేషన్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ చేసి మీకొక ఐడీ నంబర్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మా కంపెనీలో మీరు వన్ ఆఫ్ ద మెంబర్ అని చెప్పి. సో, మీరు ఎలా అయితే వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యారో, ఈ కంపెనీ గురించి మీరు జస్ట్ ప్రమోట్ చేస్తారు. మాకు రాదు మేడం ప్రమోట్ చేయడం అంటారా? సింపుల్ అండి. మనం చేస్తున్న పనిని కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మనం కంపెనీని ప్రమోట్ చేస్తాం. ఎలా ప్రమోట్ చేస్తాం? అసలు వర్క్ ఏంటి? మెయిన్ మనకు వర్క్ ఏంటనేది కావాలి. ఇక్కడ మెయిన్ వర్క్ ఏంటంటే రోజు 8:00కి ఇప్పుడు మీరు ఎలా అయితే మీటింగ్ వింటున్నారో అలా రోజుకొక్కసారైనా మీరు మీటింగ్ వినడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మన కడుపుకి ఎలా ఆకలేసి ఫుడ్ తీసుకుంటామో మనకి బ్రెయిన్‌కి కూడా అలా ఒక ఆకలనేది ఉంటుంది. ఆ ఆకలి పేరే సక్సెస్. ఆ సక్సెస్ అవ్వాలి అంటే దానికి ఫుడ్ పెట్టాలి కంపల్సరీ. ఇది డిఫరెంట్ వే ఆఫ్ ఫుడ్ అనుకుందాం. ఇక్కడ మనం ఒక రోజుకి ఒక 1 అవర్ మనం మీటింగ్ వినగలిగితే ఆ ఫుడ్ అనేది మన బ్రెయిన్‌కి వెళ్తుంది. పాజిటివ్‌నెస్ వస్తుంది. ఎవరైనా వచ్చి కూడా మనకి నెగెటివ్ చెప్తున్నా యూ కెన్ గెట్ లాస్ట్ నాకు అన్నీ తెలుసు అని చెప్పొచ్చు. అన్నీ తెలిసిన వాళ్ళతో ఉంటే సక్సెస్ అవుతాం. ఏమి తెలియని వాళ్ళతో ఉంటే జీరోలోనే ఉండిపోతాం. సో, అది మన మైండ్ సెట్‌కి మనం క్లియర్‌గా అర్థమయ్యేలాగా చెప్పడమే ఫుడ్ అంటాను నేను. సో, ఇక్కడ మీరు ఒక 3 మెంబర్స్‌కి కంపెనీని రిఫర్ చేశారు. అంటే నాకెవరు తెలీదు మేడం. నేను ఇంట్లోనే ఉంటాను. నాకెవరు తెలీదంటే, యెస్ నేను కూడా ఇంట్లోనే ఉన్నానండి. నాకు ఎవ్వరు తెలీదు. నాకిక్కడ సిస్టమ్‌లోకి రాకముందు అంటే ప్రీవియస్ కంపెనీస్‌లో నేను వర్క్ చేసినప్పుడు కూడా నాకు నెట్‌వర్క్ అంటే ఏమీ తెలియనప్పుడు కూడా ఎవరికి చెప్పాలి? నా కాంటాక్ట్స్ మీరు నమ్మరు. నా దగ్గర 11 కాంటాక్ట్స్ మాత్రమే ఉండేవి. జస్ట్ వాట్సాప్ మాత్రమే నేను యూజ్ చేసేదాన్ని. ఇది కూడా నేను ఎందుకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంటే, ఇప్పుడున్న కొత్త వాళ్ళలో ఎవరో ఒకరు నాకేమి తెలీదు మేడం. నేనొక హౌస్ వైఫ్‌ని, నేనొక స్టూడెంట్‌ని, నాకు సర్కిల్ లేదు, నాకెవ్వరు తెలీదు అనే ఒక్క పర్సన్ ఉన్న వాళ్ళ కోసం నేనిప్పుడు ఈ పాయింట్ చెప్తున్నాను. 11 మెంబర్స్ మాత్రమే. దాంట్లో మా ఫాదర్, మదర్, మా తమ్ముళ్ళు, మా అత్తయ్య, మావయ్య, హస్బెండ్, ఫ్రెండ్స్ 3 మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇంతకు మించి నా దగ్గర కాంటాక్ట్సే లేవు. అంటే నాకెవరు తెలీదప్పుడు. బట్ నేను సిస్టమ్‌లోకొచ్చిన తర్వాత సోషల్ మీడియాని ఎలా యూజ్ చేయాలి? సోషల్ మీడియా మీన్స్ ఇక్కడ మీరు మీటింగ్ వింటున్నారు అంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇంట్రొడ్యూస్ చేసుంటారో వాళ్ళకి మీరు సోషల్ మీడియా ద్వారా కానీ, లేదా బస్ ట్రావెల్‌లోనో, లేకపోతే ఎక్కడైనా పార్క్‌లో వాక్ చేస్తూ ఉంటేనో అంటే జనాలే కంపల్సరీ మనందరం వెళ్తూనే ఉంటాం. అలా పరిచయం అయిన ద్వారానే మీరొచ్చి ఉంటారు. అవునా? సో, అలానే మీరు కూడా ఇక్కడ సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మనం ప్రొడక్ట్ అనేది ఇక్కడ వర్క్ అనేది మనం చేస్తాం. సోషల్ మీడియాని ప్రమోట్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే, ఈ కంపెనీని మనం ప్రమోట్ చేస్తాం. ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్‌ని మనం ప్రమోట్ చేస్తాం. ది బెస్ట్ క్వాలిటీ ఉంది. కంపెనీ చాలా బావుంది. ఒక్కసారి వచ్చి మీటింగ్ వినండి. మీటింగ్ వింటే ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇది మన వర్క్ ఇక్కడ. ఫస్ట్ మనం మీటింగ్స్ వినాలి. నెక్స్ట్ మనము ప్రమోట్ చేయాలి. కంపెనీని ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేయడం రాదనే పాయింట్‌లో ఇంకొకటి చెప్తాను. సింపుల్‌గా ఇక్కడున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి గూడా 'పుష్ప' మూవీ ఈ మధ్య కాలంలో ఎందుకు నేను మూవీనే తీసుకుంటానంటే, ప్రతి ఒక్కరు చెవులు అలా దగ్గర పెట్టి వినేది సినిమాల గురించే. కాబట్టి ఆ పాయింట్ తీసుకున్నాను. 'పుష్ప' మూవీ ఎంత హల్చల్ సృష్టించిందంటే సోషల్ మీడియా అన్నిట్లోనూ తెలుసు. పోనీ అది సోషల్ మీడియాలో తెలియకపోయినా మనం ఏం చేసేవాళ్ళం తెలుసా? షేర్ చేస్తాం. ఎలా? అది ఇలా జరిగిందంట. 'పుష్ప' గారు ఇలా ఎవరు 'అర్జున్' గారు ఇలా అయ్యారంట. అరెస్ట్ అయ్యారంట. నాకు అవసరం ఉండకపోయినా నాకు షేర్ చేస్తారు నా ఫ్రెండ్స్. దీన్నే షేరింగ్ అంటారు.
అవసరం లేకపోయినా స్టేటస్ పెడతారు. దానివల్ల మనకేమైనా మనీ వచ్చిందా అంటే, యెస్. నేను నో అనే చెప్తా. ఆ పొజిషన్‌లో మన కంపెనీని మనం ప్రమోట్ చేయడం వల్ల, నేనొక సిస్టమ్‌లో వర్క్ చేస్తున్నాను. ది బెస్ట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాకు ఇన్‌కమ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను ఫ్యూచర్ అంటే నా తర్వాత నా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఫరెవర్ జనరేషన్‌కి ఒక బెస్ట్ సెక్యూరిటీ ఇన్‌కమ్ నేనిచ్చాను అని మీరు చెప్పగలిగితే, మీరు స్ట్రాంగ్‌గా చెప్పగలిగితే వాళ్ళు కూడా ఏంటి ఈ అమ్మాయి ఇదివరకట్లాగా లేదు. ఏంటో ఒకసారి చూద్దాం అని కూడా వస్తారు. అలా మనకి లీడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సోషల్ మీడియాని కూడా మనం యూజ్ చేసుకొని లీడ్స్ తెచ్చుకోవచ్చు. సో లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ మా మాట బాగా వింటారా? 100% వాళ్ళని కూడా మనం తెచ్చుకోవచ్చు. ఫ్రెండ్ సర్కిల్ బాగా వింటారా? వాళ్ళని కూడా. అంటే మీరు చేంజ్ అవ్వడమే కాకుండా మీ సర్కిల్‌ని కూడా చేంజ్ చేసే ఒక బెస్ట్ ఆపర్చునిటీయే మనది. జాబ్ అయితే ఇది చేయలేమండి. అలా ఒక 3 మెంబర్స్‌ని మీరు తెచ్చుకున్నారు అంటే సింపుల్‌గా కంపెనీ ఏమంటుందంటే వన్ సింగిల్ పే అంటే ఒక ఐడీకి ఫ్యామిలీకి పాన్ కార్డ్ మీద ఒక ఐడీ కాబట్టి సింగిల్ ఐడీకి మనకి కంపెనీ ఇక్కడ 10,00,000 ఇచ్చింది. ఏ, బి, సి, డి, ఎఫ్, జి అని 10,00,000 ఇచ్చింది. కానీ నేనేమంటాను అంటే ఎనీ 3,00,000 మెయింటైన్ చేయండి. ఏబీసీ లేదా సిడిఈ ఏదైనా సరే మీ ఇష్టం. ఎనీ 3,00,000 మెయింటైన్ చేయడం వల్ల మనకి బెస్ట్ అమేజింగ్ ఇన్‌కమ్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం 2200తో వచ్చాం కాబట్టి ఒక 3 మెంబర్స్‌ని ఈ వీక్‌లో లేదు మనము సింపుల్ మీకు ఇక్కడ నేను ఒక పోస్ట్ చూపిస్తున్నాను. ఫస్ట్ యూ అనే పర్సన్ మీరొచ్చారు. ఫస్ట్ వీక్‌లో ఒక్క పర్సనే మీకు దొరికారు. ఇంకెవరు దొరకలేదు. నో డిసప్పాయింట్. నో ప్రాబ్లమ్. సెకండ్ వీక్‌లో ఒక పర్సన్ దొరికాడు. థర్డ్ వీక్‌లో ఒక పర్సన్ దొరికాడు. నో ప్రాబ్లమ్. ఇక్కడ మీకు ఏ, బికి కలిపి 1 పీవీ మ్యాచింగ్ కంపెనీ చేస్తుంది కాబట్టి మీకు స్ట్రెయిట్ అవే రూ. 500 వస్తుంది. దాంట్లో నుంచి రూ. 50 అడ్మిన్ చార్జెస్ తీసుకొని రూ. 450 మీ అకౌంట్‌లకి పంపించేస్తుంది. మిడిల్‌లో మీడియేటర్స్ ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేసారో, ఎవరైతే ఇక్కడ స్టార్ట్ చేపిచ్చారో వాళ్ళకి మనీ వచ్చి వాళ్ళ ఫోన్‌పే నుంచో, వాళ్ళ దాంట్లో నుంచో మీకు వేస్తారేమో. ఇలాంటి డిస్టర్బెన్స్‌లు ఏమి ఉండవు. డైరెక్ట్‌గా మీకు కంపెనీకి అటాచ్‌మెంట్ ఉంటుంది. అద్ కంపెనీ అకౌంట్‌లో నుంచి మీ అకౌంట్‌లోకి పడడం జరుగుతుంది. సో, మిడిల్ ఆఫ్‌లో ఎవ్వరు కూడా మనకిక్కడ ఉండరు. ఇలానే తీసుకురావాలా మేడమ్ అంటే, ఏ ఫర్ వీక్ ఒక పర్సన్‌ని తెచ్చుకోవాలా అంటే, లేదండి మన ఇష్టం. అంటే కంపెనీ ఏం చెప్తుందంటే, మీకు ఈజీ వేలో అర్థం అవ్వడానికి మాత్రమే ఇక్కడ నేను ఈ పోస్ట్ చూపిస్తున్నాను. 10 వీక్స్‌లో మనకి 140-200 మెంబర్స్‌ని ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒక 10 వీక్స్‌లో కరెక్ట్‌గా వర్క్ చేయాలి. లేదు నేనింకా ఫాస్ట్‌గా వర్క్ చేస్తానంటే వీక్‌లో మీరు ఒక 50-100 మెంబర్స్‌ని కూడా రీచ్ చేసుకునే మనం వర్క్ చేసే కేపబిలిటీని బట్టి ఉంటుంది. ఇక్కడ మనకి ఏలో ఒక పర్సన్ అండ్ బిలో ఒక పర్సన్, సిలో ఒక పర్సన్ వచ్చారు అంటే నేను మీకిక్కడ మళ్ళీ క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ ఏ, బికి కలిపి 1 పీవీ మ్యాచింగ్ జస్ట్ సికి మాత్రమే 1 పీవీ మ్యాచింగ్ చేస్తుంది. ఫస్ట్ మ్యాచింగ్ మీకు కంపెనీ రూ. 1000 ఇస్తుంది. ఆ రూ. 1000లో రూ. 50 అడ్మిన్ చార్జెస్ తీసుకొని రూ. 950 మీ అకౌంట్‌లో వేసేస్తుంది. కంపెనీ ఇక్కడ మీరు 400 తీసుకున్నా, 40,00,000 ఇన్‌కమ్ తీసుకున్నా, కంపెనీ జస్ట్ రూ. 50 మాత్రమే అడ్మిన్ చార్జెస్ తీసుకుంటుంది. రిమైనింగ్ అమౌంట్ మీకు వేసేస్తుంది. ఇక్కడ మనము సెకండ్ పీవీ నుంచి 1 పీవీ మ్యాచింగ్ 400 తీసుకోవచ్చు. పర్ వీక్ 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు. పీవీ అంటే కూడా కొంతమందికి అర్థం కాదు. ఒక మ్యాచింగ్ అంటాం. ఒక పేర్ అని కానీ, ఒక జత అని గాని. ఏ రైట్ ఒక పర్సన్, లెఫ్ట్ ఒక పర్సన్ వస్తే దాన్ని ఒక పీవీ అని కానీ, ఒక పేర్ అండ్ ఒక జత అని గాని ఎలా అయినా అనుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్‌లో దాన్ని చెప్తారు కాబట్టి. అలా మనము పర్ వీక్ వచ్చేసి 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు. జస్ట్ రూ. 2200తో వచ్చి ఇక్కడ మనం పర్ వీక్ వచ్చేసి 40,000 దాకా ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు రైట్‌లో ఒక 10 మెంబర్స్, లెఫ్ట్‌లో ఒక 10 మెంబర్స్ టీమొచ్చారు. మీరు తీసుకొచ్చిన మీ కింద వాళ్ళు టీమ్ తీసుకొచ్చినా కూడా మీకు 100% కౌంట్ అవుతుంది. మన కంపెనీలో ఉన్న బెస్ట్ బ్యూటీ ఏంటి అంటే ఎవ్వరు వర్క్ చేసినా, మీ కింద వాళ్ళు ఎవ్వరు వర్క్ చేసినా మీకు కౌంట్ అయ్యే ఇన్‌కమ్స్ ఒస్తాయి. టోటల్లీ దీన్ని టీమ్ వర్క్ అంటాం. కలిసి పని చేయడం. కలిసి పని చేస్తే చెయ్యి చెయ్యి కలిస్తేనే చప్పుడవుతుందన్నట్టు కలిసి పని చేస్తే సక్సెస్ అనేది మన కాళ్ళ దగ్గర ఉంటుందండి. కష్టం విలువ తెలియని వాడు సుఖపడినట్టు చరిత్రలో లేదన్నట్టు కష్టపడకున్నా ఏది రాదు. ఆ కష్టంలో కూడా ఇక్కడ మనందరం కలిసి కష్టపడతాం. సక్సెస్ కూడా కలిసే ఎంజాయ్ చేస్తాం. సో, అలా ఉంది మన కంపెనీ బ్యూటీ అనేది. అలా మనం మీ కంపెనీలో మనం 100 పీవీ దాకా కూడా మ్యాచ్ చేసుకోవచ్చని చెప్పాను. మీకు రైట్ ఒక 10 మెంబర్స్ మీరు తెచ్చిన పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీ కింద నేనొచ్చాను అంటే నేను ఒక 9 మెంబర్స్‌ని తీసుకొచ్చాననుకోండి. ఈ 9 మెంబర్స్ కూడా మీకు కౌంట్ అవుతారు. లెఫ్ట్‌లో మీ సిస్టరో, మీ మదరో ఎవరైనా ఉన్నారు. ఆ పర్సన్ ఒక 9 మెంబర్స్‌ని తీసుకొచ్చినా వాళ్ళు మీకు కౌంట్ అవుతారు కాబట్టి, మీరిక్కడ రైట్ ఒక 10 మెంబర్స్, లెఫ్ట్ ఒక 10 మెంబర్స్ రాంగానే మీకు ఇక్కడ మిమ్మల్ని
ఫీల్డ్ ఆఫీసర్ అనే ఒక బెస్ట్ రికగ్నిషన్ కంపెనీ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సరే, రికగ్నిషన్ ఇస్తున్నారు. ఏమన్నా గిఫ్ట్ ఇస్తే బావుంటుంది కదా! మనకు కూడా 100% కదా! ఇక్కడ ప్రమోషన్స్ అని కూడా అనొచ్చు. లేదా బోనస్ అనైనా అనొచ్చు. జాబ్ చేస్తున్నప్పుడు మనము డే అండ్ నైట్ కష్టపడి బాస్ చెప్పిన దానికన్నా ఒక 10% ఎక్కువ చేశాము అనుకోండి. అలా ఒక 6 మంత్స్, 1 ఇయర్ ట్రావెల్ చేస్తే బోనస్‌లు ఇస్తుంటారు యాజ్ యూజువల్‌గా. సో, మన కంపెనీ ఏమంటుందంటే మీరిక్కడ 10 మెంబర్స్ రాంగానే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతారు. మీకొక బెస్ట్ వాచ్ అనేది గిఫ్ట్‌గా ఇస్తారు. వాచ్ కూడా ఆషామాషాగా ఉండదండి. ఇస్ అమేజింగ్. ఎక్సలెంట్‌గా ఉంది. నేను స్టిల్ నౌ నాకొచ్చి దాదాపు ఒక 8, 9 మంత్స్ అవుతుందనుకుంటున్నాను నేనైతే. ఇప్పటికి నేనది యూజ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా కలర్ పోవడం గాని, డల్ అయిపోవడం గాని, ఇలాంటిది ఏమీ జరగలేదు. బ్యాటరీ అంటారా? రూ. 1,00,00,000 పెట్టిన వాచ్‌కి కూడా సమ్ టైమ్ వస్తే బ్యాటరీ అయిపోతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా అయితే నేను ఇప్పటికి వాచ్ యూజ్ చేస్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నా వాచ్ కూడా నాకు అండి. ఇది నిజం. ఎందుకంటే నాకు కొంతమంది అలా కూడా వచ్చిన వాళ్ళున్నారు. ఒక చిన్న ఫంక్షన్‌కెళ్ళినప్పుడు నేను ఆ వాచ్ పెట్టుకొని వెళ్తే, మన కంపెనీ లోగో అనేది ఆ వాచ్ లోపల ఉంటుంది. ఇదేంటి ఈ కంపెనీ నేనెక్కడ వినలేదే కొంచెం డిఫరెంట్‌గా ఉంది అంటే, నేను ఈ సిస్టమ్ గురించి చెప్పినప్పుడు అలా కూడా నాకు టీమొచ్చింది. అంటే ఇక్కడ మన కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్ గూడా మనకి బిజినెస్ తెస్తుంది. సో మీరెలా అయితే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో, రైట్‌గా 8 మెంబర్స్, లెఫ్ట్‌గా 8 మెంబర్స్ ఫీల్డ్ ఆఫీసర్స్ వస్తే, మిమ్మల్ని బెస్ట్ రికగ్నిషన్‌గా ఆర్గనైజర్ అంటారు. 10,500 చెక్ అనేది మీకు గిఫ్ట్‌గా కంపెనీ ఇస్తుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ సరౌండింగ్‌లో ఉన్నారు అంటే, ఎవ్రీ మంత్ ఎండీ గారు మమ్మల్ని కలవడానికి ఇక్కడికి వస్తారు. సో, సార్ చేతుల మీదుగా గూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. నిన్న కూడా డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ తోటి గెట్ టుగెదర్ అండ్ నిన్న ఆఫ్టర్‌నూన్ ఎండీ గారితో భోంచేసే అదృష్టం అందరికీ దక్కింది. సో, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. మనం జాబ్ చేస్తున్న పర్సన్‌ని ఆ కంపెనీలో ఉన్న మేనేజింగ్ డైరెక్టర్‌ని కలవాలి, చూడాలి, అతనితో మాట్లాడాలి అన్నా కూడా 1 మంత్, 2 మంత్స్ ముందే అపాయింట్‌మెంట్ తీసుకుంటాం. ఎండీ గారిని కలవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. చాలా టైమ్ టేకింగ్ పడుతుంది. రీజన్ ఉండాలి. పర్టిక్యులర్ రీజన్ ఉంటే గాని మనం కలవలేం. బట్ మన కంపెనీ ఎండీ గారేంటంటే అతి దగ్గరగా మా అందరిలోనూ ఒక్కరుగా మాతో కలిసిపోతూ ఉంటారు. సో, చాలా హ్యాపీ సార్‌తో కూడా ట్రావెల్ చేయడం. ఇంత బెస్ట్ బిజినెస్ ప్లానెట్ బెస్ట్‌గా క్రియేట్ చేసి మా అందరి కోసం ఇచ్చినందుకు మరొకసారి థాంక్ యూ సో మచ్ సార్. ఇలా మనం 10,500 చెక్ తీసుకున్నప్పుడు మనలాగే మన టీమ్ కూడా రైట్ ఒక 6 మెంబర్స్, లెఫ్ట్ ఒక 6 మెంబర్స్ కూడా మీకిక్కడ 6 మెంబర్స్ ఇక్కడికొచ్చారనుకోండి ఆర్గనైజర్స్. మిమ్మల్ని డెవలప్‌మెంట్ ఆఫీసర్ అంటారు. రూ. 50,000 చెక్ అనేది మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ చెక్స్ ఇస్తున్నారు. మాకు మ్యాచింగ్ ఇన్‌కమ్స్‌లో మళ్ళీ కట్ చేస్తారనే డౌట్ కూడా మీకొస్తుంది. లేదండి. ఇవన్నీ కూడా టోటల్‌గా కంపెనీ మనకిస్తున్న ఫ్రీ ఇన్‌కమ్స్ అని నేను చెప్తా. ఫ్రీగానే. మీరు ఈ పొజిషన్‌కొచ్చారు అంటే ఎంతో కొంత కష్టపడి ఉంటారు కదా! ఆ కష్టానికే ఫలితంగా కంపెనీ మనకిది ఇవ్వడం జరుగుతుంది తప్ప, మనకొచ్చే మ్యాచింగ్ ఇన్‌కమ్స్‌లో ఎక్కడ కూడా కంపెనీ కట్ చేయదు. మీరు డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయినట్టే రైట్ టు లెఫ్ట్ 4 మెంబర్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ అయితే మిమ్మల్ని బెస్ట్ రికగ్నిషన్‌గా ఏరియా మేనేజర్ అంటారు. జస్ట్ 1,00,000 చెక్ ఇస్తారు. ఏరియా మేనేజర్ నుంచి 3 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ అంటారు. 3,00,000 చెక్ ఇస్తారు. రీజనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ అంటారు. 20,00,000 అనేది చెక్ ఇస్తారు. కొత్త వాళ్ళకి ఇదొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. 20,00,000 ఎవరైనా ఇస్తారా అండి? ఎవరైనా ఇస్తారా? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో, ఇప్పుడు జరుగుతున్న సందర్భాల్లో అనుకోవచ్చు. మన కంపెనీ ఇస్తుందండి. ఊరికే ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా ఇప్పటిదాకా అంటే మీరిక్కడ టీమ్ జనరల్ మేనేజర్ దాకా వచ్చారంటే మీరు కూడా ఎంతో కొంత పని చేసుంటారు. మీ కంపెనీ కోసం ఎంతో కొంత ఫైట్ చేసుంటారు. మీ టీమ్‌ని డెవలప్ చేపిచ్చుంటారు. కంపెనీలో మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్‌గా కష్టపడి ఉంటారు కాబట్టి, కష్టానికి ఫలితమే 20,00,000 చెక్ కూడా. టోటల్‌గా మనకిక్కడ కంపెనీ రూ. 24,60,500 అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలోనే ఇస్తుంది. ఇదే కాదండి. ఇంకా చాలా ఉన్నాయి ముందు ముందు. కొన్ని కొన్ని అదే బాలకృష్ణ గారంటారు చూసారా? దాచాం అన్నట్టు ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇక్కడ మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిన నెక్స్ట్ మినిట్ కంపెనీ మీకేం చేస్తుంది అంటే, మిమ్మల్ని సిల్వర్‌లో నుంచి గోల్డ్‌లోకి ఆటోమేటిక్‌గా ప్రమోట్ చేస్తుంది. ప్రమోట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 4,400తో గాని, 2,400తో గాని ఇక్కడున్న కమ్మల్ని మనము బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మా పాకెట్‌లో నుంచి మనీ పెట్టాలా మేడమ్ అంటే, యెస్. నో అనే చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ మన పాకెట్‌లో నుంచి రూ. 1 కూడా మనం పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాంట్లో నుంచి ఆటోమేటిక్‌గా కంపెనీ కట్ చేసుకొని మనకిస్తుంది. 2,400 తోటి ఇక్కడ మనము ఈ కమ్మలనేది బుక్ చేసుకున్నామంటే సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. ఇక్కడ మనకి సేమ్ ప్రాసెస్‌లో మనకి నచ్చే బెస్ట్ బ్యూటీ ఏంటంటే,
ఇక్కడ కొత్త వాళ్ళని మళ్ళీ జాయిన్ చేయాలా అనే డౌట్ కొత్త వాళ్ళకొస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ ఈ టీమ్‌లోకి మళ్ళీ రావాలా అంటే, లేదు లేదు. మీ సిల్వర్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళే ఇక్కడి దాకా వస్తారు. సో, వాళ్ళతోనే మళ్ళీ మనం ఇక్కడ వర్క్ చేపిస్తామనమాట. జస్ట్ సిల్వర్ ఇన్‌కమ్‌కి మాత్రమే మనం వర్క్ చేస్తాము. రిమైనింగ్ 3 ఇన్‌కమ్స్ మనం వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్‌గా కంపెనీయే మనల్ని పుషప్ చేసుకుంటూ వెళ్తుంది. మన పని ఈజీ అయిపోతుందనమాట. ఇక్కడ మనకి జస్ట్ 1 పీవీ మ్యాచింగ్ రూ. 800. ఫస్ట్ మ్యాచింగ్ ఏ, బికి కలిపి 1000 ఇస్తుంది. సికి మాత్రమే 1000 ఇస్తుంది. అంటే ఫస్ట్ పీవీకి రూ. 2000 మనకి కంపెనీ ఇస్తుంది. సెకండ్ పీవీ నుంచి 1 పీవీ మ్యాచింగ్ ఇన్ రూ. 800. అంటే ఇందాక మనకి సిల్వర్‌లో ఎంత ఇచ్చారు? 400 ఇచ్చారు. బట్ ఇక్కడ మాత్రం 1 పీవీ మ్యాచింగ్ ఇన్ రూ. 800 ఫర్ వీక్ వచ్చేసి మనం ఇక్కడ 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే రూ. 80,000 ఫర్ వీక్ తీసుకోవచ్చు. ఇక్కడ 80,000 ఇస్తున్నారు కదా! అక్కడ 40,000 వస్తుంది. అది ఆపేస్తారా అంటే లేదండి. ఏ స్టెప్ ఇన్‌కమ్ ఆ స్టెప్‌కి కంపెనీ ఇస్తుంది తప్ప అస్సలు ఆపదు. ఇక్కడ కూడా మనం కష్టపడుతూ ఉన్నాం కాబట్టి ఈ ఇన్‌కమ్ మనకి సెపరేట్ గానే ఇస్తుంది. పర్ మంత్ వచ్చేసి 3,20,000 తీసుకోవచ్చు. సిల్వర్‌లో 1,60,000 అనేది మనం ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ కేటగరీస్ ఉంటాయి. ఫీల్డ్ ఆఫీసర్స్, ఆర్గనైజర్స్, డెవలప్‌మెంట్ ఆఫీసర్స్. ఇక్కడ మనకి గోల్డ్‌లో వచ్చేసి రైట్ ఒక 8 మెంబర్స్, లెఫ్ట్ ఒక 8 మెంబర్స్ టీమ్ ఇక్కడి దాకా వచ్చారు అంటే మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అని వాచ్ సేమ్ యాజ్ యూజువల్ గిఫ్ట్‌గా ఇస్తారు. ఫీల్డ్ ఆఫీసర్ నుంచి 6 మెంబర్స్ వస్తే ఆర్గనైజర్ 10,500 చెక్ ఇస్తారు. ఆర్గనైజర్ నుంచి 5 మెంబర్స్ వస్తే డెవలప్‌మెంట్ ఆఫీసర్ 50,000 చెక్ ఇస్తారు. డెవలప్‌మెంట్ ఆఫీసర్ నుంచి 4 మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ అంటారు. జస్ట్ 1,00,000 చెక్ ఇస్తారు. ఏరియా మేనేజర్ నుంచి 3 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ జస్ట్ 3,00,000 చెక్ ఇస్తారు. రీజనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ 20,00,000 చెక్. మీకు సిల్వర్ లో కూడా ఇంతే ఇన్కమ్ తీసుకున్నారు కదా! ఇక్కడ కూడా మనకి సేమ్ మళ్ళీ 24,60,500 అనేది అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రూపంలో మన కంపెనీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే రైట్ టు లెఫ్ట్ 8 మెంబర్స్ వస్తే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో ఆ నెక్స్ట్ మినిట్ కంపెనీ మిమ్మల్ని థర్డ్ లెవెల్ కి మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది. జస్ట్ చెప్పాలంటే పుషప్ చేస్తుంది. ఇక్కడ మనకి 11,000తో గాని, 6,000తో కానీ మనం ఈ ఫింగర్ రింగ్ అనేది బుక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా మీరు రూ. 1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. వచ్చే డబ్బుల్లో నుంచి కంపెనీ కట్ చేస్తుంది. సో 6,000తో ఈ ప్రొడక్ట్ అనేది ఇక్కడ మనం బుక్ చేసుకున్నాము అంటే సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఏంటంటే ఏబీసీ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే సిల్వర్‌లో ఏబీసీ మెయింటైన్ చేసాం కదా! అదే పర్సన్స్ గోల్డ్‌లోకొచ్చారు. గోల్డ్‌లో కూడా ఏబీసీ మెయింటైన్ చేసాము. అదే పర్సన్స్ ఇక్కడ మనకి డిస్సార్జ్ లేక్ కూడా వచ్చారు. సో, అదే పర్సన్స్ ఇక్కడ కూడా మెయింటైన్ అవుతారు. ఫస్ట్ మ్యాచింగ్‌కొచ్చేసి ఇక్కడ మనకి ఏబీకి 1,500, సికి మాత్రమే 1,500 మనకి రూ. 3,000 వస్తుంది. సెకండ్ పీవీ నుంచి కూడా మనకి 1 పీవీ మ్యాచింగ్ అండ్ రూ. 1,500 ఇక్కడ మళ్ళీ డబుల్ అయింది చూసారా? సిల్వర్‌లో 400, గోల్డ్‌లో 800, డిజార్జ్‌లోకొచ్చేసరికి 1 పీవీ మ్యాచింగ్ 1,500 అలాగే ఇక్కడ ఫర్ వీక్ వచ్చేసి మనం 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు. రూ. 1,50,000. ఏ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి 1,50,000 పర్ వీక్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇది రాకేనండి బయట దేశాలకి పరిగెడుతున్నారు. మన తెలివితేటలన్నీ అక్కడికెళ్ళి అమ్ముకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని మనం చంపుకుంటున్నామని చెప్తాను నేను. అదే తెలివితేటలు ఇక్కడ మీరు డెవలప్ చేసుకుంటే మనము అన్ని దేశాల కన్నా నంబర్ 1 పొజిషన్‌లో ఉండేవాళ్ళం. బట్ ఎవరు కూడా ఎవరి స్వార్థానికి వాళ్ళు ఆలోచిస్తూ బయట దేశాలకెళ్ళిపోయి మన తెలివితేటలు అక్కడ అమ్ముకుంటున్నాం. నేనేమంటానంటే ఆ రోజులు పోయాయండి. కొత్త రోజులొచ్చేసాయి. సో, ఇప్పుడు మనకి 2025 ఎప్పుడైతే క్యాలెండర్స్ మారుతూ వెళ్తున్నాయి కానీ, మన మైండ్ సెట్ అనేది మారట్లేదు. నిజమే కదా! ఇంకొక 12 మంత్స్ ఉన్నామనుకో 26 అక్కడ నంబర్ మారిపోతుంది. కానీ మన మైండ్ సెట్ మారట్లేదు. ఎక్కడ వేసిన గొంగల్ని అక్కడే ఉంటున్నాము. నేను జాబే చేస్తాను. ఎందుకండి? దానికి అడిక్ట్ అయిపోయి ఉంటాం కాబట్టి. మన తాతలు, మన నాన్నలు, మన హస్బెండ్స్ లేకపోతే మన ముత్తాతలు ప్రతి ఒక్కరు అలా ఉండిపోయారు కాబట్టి జాబే ఈస్ ద బెస్ట్ అనుకుంటున్నారు. కానీ ఆ రోజులు వేరండి. ఒకసారి ఆలోచించండి. మన తాతలు గాని, అమ్మమ్మలు గాని పొలం పని చేసేవాళ్ళు. వాళ్ళు ఒక రోజుకి నాకు తెలిసి సంగటి ముద్దలు అంటాం కదా! అందరికీ తెలిసిన విషయమే ట్రెడిషనల్ వంట. ఒక 4 ముద్దలు, 3 ముద్దలు తినేవాళ్ళు కూడా ఉన్నారు అప్పట్లో. ఇప్పుడు తినగలరా? ఇంపాసిబుల్. అంటే మన బాడీలోనే చేంజెస్ కనపడుతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే ఇది. అప్పుడు వాళ్ళు బట్టలు ఉతకాలన్నా సంథింగ్ ఏది చేయాలన్నా చేతులతో కష్టపడి చేసేవాళ్ళు. ఇప్పుడు జస్ట్ ఒక స్విచ్ వేయంగానే అన్ని పనులు ఆల్ రౌండెడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎంత అప్‌డేట్ అయినప్పుడు నీ జాబ్‌లో నువ్వెందుకు అప్‌డేట్ అవ్వలేకపోతున్నావు? నీ మైండ్ సెట్ ఎందుకు అప్‌డేట్ అవ్వలేకపోతుంది? మీరు ఇలానే ఉంటే మీ పిల్లలు కూడా మీలాగే తయారైపోతారు కదా! నేనైతే ఒకటే ఆలోచిస్తాను. స్టిల్ నౌ ఇప్పటికి నా పిల్లలు నాలా ఉండొద్దు.
మా నాన్నలా, మా అమ్మలా, నా హస్బెండ్‌లా ఉండదు. అంటే మేమందరం జాబ్స్ చేసిన వాళ్ళం. నా పిల్లలు వాళ్ళ లైఫ్ స్టైల్‌ని ఎంజాయ్ చేయాలి. మనీ ఉంటే లైఫ్ స్టైల్‌ని ఎంజాయ్ చేస్తాం. కొత్త వాళ్ళు కొంతమంది ఇంకోటి గూడా అనుకుంటారు. మీరు సంపాదించి పెట్టేస్తే పిల్లలు పాడైపోతారు మేడం. ఇది కూడా ఎవరో ఒకరు అనుకుంటుంటారు. నేను చెప్తాను. పాడవ్వడం అంటే అది కాదండి. ఎలా బతకాలి? ఎలా సక్సెస్ అవ్వాలి? ఒక సిస్టమ్‌లో ఎలా వెళ్ళాలనేది మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించుకుంటూ వెళ్తే, వాళ్ళే పెద్దయినాక ఒక మహావృక్షం అయ్యి ఇంకొక వందల మందికి నీడనిస్తారు. మనం పెంచే దాంట్లోనే మన పిల్లలు ఉంటుంది అన్నట్టే, మన మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో, మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. సెకండ్ సోర్స్ ఇన్‌కమ్ మనమే కాదండి. కొన్ని కోట్ల రూపాయల డబ్బులు తీసుకునే వాళ్ళు గూడా సెకండ్ సోర్స్ ఇన్‌కమ్ చూసుకుంటున్నారు. కాదంటారా? మహేష్ బాబు గారు కానివ్వండి, లేదంటే మీ సినిమాకు సంబంధించిన ఎవరైనా గాని సెకండ్ ఇన్‌కమ్ అంటే యాడ్స్ ఇస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిందే. ఒక సినిమాకు 100,00,00,000 200,00,00,000 తీసుకుంటారు. యాడ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకు ఇస్తూ ఉంటారు? ఇంకాస్త మనీ వెనక్కి వేసుకుంటే ఫ్యూచర్ ఇంకా బావుంటుంది. వాళ్ళే చేస్ కొన్ని కోట్లు సంపాదించి వాళ్ళే చేస్తున్నప్పుడు, వేలల్లో లక్షలు గూడా లేదు మనకి. వేలల్లో సంపాదించి మనం ఎందుకు చేయకూడదు? మన పిల్లలు ఎందుకు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేలాగా మనం ఎందుకు వాళ్ళని ప్రోత్సహించకూడదు? మనం ఉన్నట్టు కదా! సో, అలా ఉండొద్దు అంటే ఖచ్చితంగా మన మైండ్ సెట్ అనేది మనం మార్చుకోవాలి. ఇక్కడ మనకి మీకు ఇందాకే చెప్పాను 100 పీవీ ఇక్కడ మ్యాచ్ చేసుకోవచ్చని. పర్ మంత్ వచ్చేసి 6,00,000 ఇన్‌కమ్ అనేది మనం ఇక్కడ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ గూడా మనకేంటంటే డిజార్స్‌లో కూడా మనకి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్‌గా 6 మెంబర్స్ వస్తే ఫీల్డ్ ఆఫీసర్ వాచ్, 5 మెంబర్స్ వచ్చారు అంటే గన ఆర్గనైజర్ 10,500 చెక్. ఆర్గనైజర్‌లో 4 మెంబర్స్ వస్తే డెవలప్‌మెంట్ ఆఫీసర్ 50,000 చెక్. డెవలప్‌మెంట్ ఆఫీసర్ నుంచి 3 మెంబర్స్ వస్తే ఏరియా మేనేజర్ జస్ట్ 1,00,000 చెక్. ఏరియా మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే రీజినల్ మేనేజర్ 3,00,000 చెక్ తీసుకోవచ్చు. రీజినల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే టీమ్ జనరల్ మేనేజర్ ఇన్ 20,00,000 చెక్ ఇన్ 24 60,500 అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో, మీరిక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అయిన నెక్స్ట్ మినిటే కంపెనీ మనమైనా మర్చిపోతామేమో, కంపెనీ మనల్నయితే 100% మర్చిపోదండి. హ్యాపీగా మనల్ని ఇక్కడ ఏం చేస్తుందంటే, ఎమ్మటే ఇక్కడికి పుషప్ చేసేస్తుంది. ఇక్కడ రూ. 1,97,600 అనేది డ్రీమ్ లోన్ నెక్లెస్, డైమండ్ నెక్లెస్ అనేది ఇక్కడ మన కంపెనీ పెట్టడం జరిగింది. 60,000తో ప్రొడక్ట్ బుక్ చేస్తుంది. ఇక్కడి దాకా వచ్చారు అంటే, ఇక్కడున్న ప్రొడక్ట్స్ అన్ని 1 వీక్ ఇన్‌కమ్‌లో కొనేసేంత కేపబిలిటీ మీకొస్తుంది. ఆ పొజిషన్‌లో మీరు ఉంటారు 100%. మీరు బాగా వర్క్ చేయగలిగితే ఉంటారు. కానీ కంపెనీ ఇక్కడ వస్తువులను అమ్ముకోవడానికి రాలేదు. ఒక 1,00,000 కుటుంబాల్ని నెలకు రూ. 1,00,000 తీసుకునేవాళ్ళు. ఆ పొజిషన్‌కి తీసుకురావడానికి మాత్రమే ఎండీ గారిక్కడ కష్టపడుతున్నారని చెప్తాను. సో, ఇదే ప్రొడక్ట్ మనం బయట కూడా తీసుకోవచ్చు. కానీ కంపెనీలో ఏంటంటే ఒక సిస్టమాటిక్‌గా తీసుకోండి. మొత్తం డబ్బులు ఖర్చు పెట్టుకోమని నేను చెప్పట్లేదు. ఒక సిస్టమాటిక్‌గా హ్యాపీగా ఇక్కడ తీసుకెళ్ళండి అని చెప్తుంది. సో, మనకొచ్చే ఇన్‌కమ్‌లో నుంచి రూ. 60,000 అనేది కట్ చేసి ఈ ప్రొడక్ట్ అనేది కంపెనీ మనకి బుక్ చేయడం జరుగుతుంది. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా మనకి ఏబీసీ అనేది మెయింటైన్ అవుతుంది ఆటోమేటిక్‌గా. ఏ, బికి కలిపి 7,500 సికి మాత్రమే 7,500 అనేది మన కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మ్యాచింగ్ ఇన్ రూ. 15,000 వస్తుంది. సెకండ్ పీవీ నుంచి కూడా మనకి 7,500 పర్ పీవీ అంటే ఒకసారి ఆలోచించండి. ఇందాక మీకు 1,500 అన్నాను. ఇక్కడ డబుల్, త్రిబుల్ అయిందనే చెప్పొచ్చు. ఒక్క పీవీ మ్యాచింగ్ వచ్చేసి 7,500 అంటే పర్ వీక్ 100 పీవీ రూ. 7,50,000. నాకేం చదువు రాదంటారా? లేదు. నేనేం పెద్దగా చదువుకోలేదు. నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. ఎలాంటి పర్సన్ అయినా సక్సెస్ చేపిచ్చి ప్రతి ఒక్కరిని ఈక్వల్‌గా చూసే ఒక సిస్టమ్ ఏదన్నా ఉంది అంటే అది ఒక్క నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమేనండి. హార్ట్‌ఫుల్‌గా నేను నమ్ముతాను. ఎందుకంటే ఇంటర్ చదివినోడికి ఒక రికగ్నిషన్ ఉంటుంది. డిగ్రీ చదివినోడికి ఒక రికగ్నిషన్. పీజీ, ఎంకామ్, ఎంబీఏ ఏదైనా చేయండి. మీ స్టడీని బట్టి మీ రికగ్నిషన్ మారుతూ ఉంటుంది. కదా! ఇక్కడ మాత్రం అందరిని కూడా ఈక్వల్‌గా చూసే సిస్టమే ఈ నెట్వర్క్ మార్కెటింగ్. ఇక్కడ నాకు చదువేమి రాదంటారు. నా టీమ్‌లో ఒక పర్సన్ ఉన్నారు. ఒక మేడమ్ ఉన్నారు. మేడమ్‌కి జీరో నాలెడ్జ్ అట్ ద సేమ్ టైమ్ ఆవిడ ఏమి చదువుకోలేదు. జస్ట్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్‌లో కూడా ఆముంటది. బేసిక్ ఫోన్ యూజ్ చేస్తుంది. ఆవిడ కూడా నా కంపెనీలో 60,000-70,000 తీస్తుంది. అంతకంటే ఏం కావాలి చెప్పండి? అదే డబ్బులకి ఎంబీఏ, ఎంకామ్, పీజీలు చేసిన వాళ్ళు సతమతమవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఒక జాబ్ కోసం 10,000 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇంక రాబోయే కాలానికి 1,00,000 మందయితరు. వాళ్ళింకాస్త 10,00,000, 20,00,000 అవుతారు. ఆ కష్టాలలో మన పిల్లలు ఉండాలంటారా? నేనైతే నో అనే చెప్తా. మా అమ్మమ్మ చిన్నగున్నప్పుడు జాబ్స్ ఉన్నాయి రండి, రండి అని బతిమాలుకునేవాళ్ళంట ఇండ్లకొచ్చి. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో నేను రెండో తరగతే చదివానంటే, అయినా పర్వాలేదు నీకు జాబ్ ఇస్తాను రా అని బతిమాలుకుండేవాళ్ళంట. మా అమ్మమ్మ గారు చెప్పేవారు నాకు. ఇప్పుడు
ఒక జాబ్ కోసం 10,000 నుంచి 20,000 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటున్నాం. అంటే సిట్యుయేషన్ మారింది కదా ఇక్కడ. ఫ్యూచర్ మన పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. మనం పడిన కష్టం వాళ్ళు పడొద్దు. ఇక్కడ మనకి ఫర్ వీక్ వచ్చేసి 100 పీవీ మ్యాచ్ చేసుకోవచ్చు. 1 పీవీ మ్యాచ్ 7,50,000 100 పీవీకి తీసుకోవచ్చు. పర్ మంత్ వచ్చేసి 30,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఒక రోజుకి రూ. 1,00,000 చొప్పున తీసుకోవచ్చు ఇక్కడ. ఇలా రోజుకి 1,00,000 అంటే 30 రోజులకి 30,00,000. ఇక్కడ కూడా మళ్ళీ మనకి కంపెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇక్కడ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేస్తుంది. స్టెప్‌కి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇచ్చి మిమ్మల్ని రికగ్నిషన్ చేస్తూ పుషప్ చేస్తుంది. అంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు, డీలా అవ్వకూడదు. అందరూ కూడా ఇన్‌కమ్స్ తీసుకోవాలి, సక్సెస్ అవ్వాలి. ఈ పాయింట్ మీదని మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో, ఈ 30 మెంబర్స్ వచ్చారంటే టీమ్ మేనేజర్ అంటారు. 50,000 రూపీస్ చెక్ ఇస్తారు. అలాగే టీమ్ మేనేజర్ నుంచి 5 మెంబర్స్ వస్తే ప్లానింగ్ మేనేజర్ అంటారు. 2,00,000 చెక్ ఇస్తారు. ప్లానింగ్ మేనేజర్ నుంచి 4 మెంబర్స్ వస్తే బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ అంటారు. 10,00,000 చెక్కు. బిజినెస్ సపోర్టింగ్ మేనేజర్ నుంచి 3 మెంబర్స్ వస్తే జోనల్ మేనేజర్ 25,00,000 చెక్ ఇస్తారు. జోనల్ మేనేజర్ నుంచి 2 మెంబర్స్ వస్తే 1 సీఈఓ అండ్ 1 సీఆర్ అనేది మనకి చెక్ రూపంలో ఇస్తుంది కంపెనీ. సీఈఓ అంటే చాలా మంది జాబ్ చేసే వాళ్ళకి తెలుసు. చదువుకున్న స్టూడెంట్స్‌కి తెలుసు. నాలాగా హౌస్ వైఫ్స్‌గా ఉన్న వాళ్ళకైతే చెప్తాను నేను. సీఈఓ మీన్స్ ఈ కంపెనీకి మీరు కూడా వన్ ఆఫ్ ద ఓనర్ అని అర్థం. ఇది కొంతమందికి తెలీదు కాబట్టి చెప్తున్నాను. ఒక ఓనర్ ఈ కంపెనీ కానీ మీరు కూడా ఈ కంపెనీలో ఓనర్‌లా ఆ స్థాయిలో మీరు ఉంటున్నారు అనే దాన్ని సీఈఓ అంటాం. ఈ సీఈఓ పొజిషన్‌కి వెళ్ళడానికి బయట జాబ్ చేసే పర్సన్స్ వాళ్ళ జీవిత కాలాన్ని, వాళ్ళ టైమ్‌ని మొత్తం కేటాయించినా కూడా అది ఒక 1000 మెంబర్స్‌లో 1 ఆర్ 2 మెంబర్స్‌కి మాత్రమే వర్తిస్తుంది. అది రిమైనింగ్ పర్సన్స్‌కి రాదు. బట్ మన కంపెనీ ఏమంటుందంటే ఒక 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. మీకు మీరు టార్గెట్ పెట్టుకోండి. కంపెనీ ఎక్కడా కూడా మనకి టార్గెట్ పెట్టట్లేదు, పెట్టదు కూడా. కానీ నేనేమంటానంటే మనకు మనము టార్గెట్ పెట్టుకొని వర్క్ చేసుకుంటే ఈ సీఈఓ అనేది ఈజీగా కొట్టేయొచ్చు. నో డౌట్. ప్రతి ఒక్కరు ఇక్కడొచ్చిన మీటింగ్ వింటున్న ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. దీన్ని టార్గెట్ పెట్టుకొని వర్క్ చేయండి. 100% మీ డ్రీమ్ మీ కళ్ళ ముందర అలా నిల్చొని ఉండిపోవాలి. అద్దంలో చూసిన మీ ప్రతిబింబానికన్నా మీ డ్రీమ్ కనపడాలి ఫస్ట్. అలా ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. 1 సీఆర్ 37,00,000 అనేది మనం ఇక్కడ ఇన్‌కమ్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పటిదాకా చెప్పిన ప్లాన్ ఎక్కడైనా మాకు ఒక చిన్న డిస్టర్బెన్స్‌లు ఉన్నా కూడా 100% ఇక్కడ మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ మనకి సిల్వర్‌లో 1 పీవీ మ్యాచింగ్ ఇన్ 400, గోల్డ్‌లో వచ్చేసి 1 పీవీ మ్యాచింగ్ 800 తీసుకోవచ్చు. వీక్ వచ్చేసి 40,000 తీసుకోవచ్చు ఇన్ 100 పీవీ. మంత్ వచ్చేసి 1,60,000 తీసుకోవచ్చు. అలాగే మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అని కానీ, బోనసెస్ కానీ అంటాం కదా! ఇంటెన్సివ్స్ కానీ అంటాం కదా! 24,60,500 అక్కడ తీసుకోవచ్చు. గోల్డ్‌లో వచ్చేసి పర్ వీక్ 80,000, పర్ మంత్ 3,20,000, 24,00,000 అబోవ్ ఇన్‌కమ్ ఇక్కడ తీసుకోవచ్చు. డిజర్వ్స్ వచ్చేసరికి 1 పీవీ మ్యాచింగ్ ఇన్ 1,500, పర్ వీక్ వచ్చేసి 1,50,000 తీసుకోవచ్చు. పర్ మంత్ 6,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. 24,00,000 అబోవ్ ఇక్కడ కూడా మళ్ళీ మనం తీసుకోవచ్చు. డ్రీమ్ వచ్చేసరికి 1 పీవీ మ్యాచింగ్ ఇన్ 7,500, పర్ వీక్ వచ్చేసి 7,50,000 తీసుకోవచ్చు. పర్ మంత్ 30,00,000 తీసుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 4 ఇన్‌కమ్స్‌లో కూడా పర్ వీక్ వచ్చేసి 10,20,000 అనేది తీసుకోవచ్చు. మంత్‌కొచ్చేసి 40,80,000 తీసుకోవచ్చు. అలాగే మనకి బోనస్ అని గాని, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అంటాం కదా! ఇవి కూడా మనకి 2,00,00,000 పైన ఇన్‌కమే తీసుకోవచ్చు. 2 సీఆర్ అబోవ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. ఒక్కసారి ఆలోచించండి. రూ. 2,00,00,000 అనేది మనం వదులుకోవాలా? నో అనే చెప్తాను. దీనికోసమే కష్టపడదాము. హ్యాపీగా అందరూ వర్క్ చేయొచ్చు. మీరు తీసుకొచ్చే ఒక మ్యాచింగ్ వచ్చేసి ఒక ఇద్దరిని తీసుకొస్తే ఆ ఇద్దరి మీద మీకు 10,200 రూపీస్ అనేది మనం తీసుకోవచ్చు. స్టార్టింగ్‌లో 400 అనుకుంటాం. నేనైతే ఒకటే చెప్తాను. స్టార్టింగ్ పీరియడ్ అసలు వదిలేసేయండి. చేస్తుందంటే ఒక చిన్న హ్యాపీనెస్ అనుకోండి. సెకండ్ మ్యాచింగ్ నుంచి అంటే గోల్డ్ నుంచి వచ్చే ఇన్‌కమే మన స్ట్రాంగ్ ఇన్‌కమ్ అన్నట్టు వర్క్ చేయండి. ఎక్కడ కూడా డిసప్పాయింటెడ్ ఉండదు. హ్యాపీగా మనకి ఇన్‌కమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో, మన కంపెనీ హ్యాపీగా దాదాపు 12 ఇయర్స్ నుంచి మనకి శ్రీకరాయల్ చిట్ ఫండ్స్ అనేది రన్ అవుతుంది. మన కంపెనీ ఇప్పుడు నేను శ్రీకరాయల్ మీకు జ్యువెల్లరీ చెప్పిందొచ్చేసి మనకి 2021లో స్టార్ట్ అయ్యింది. సెకండ్ ప్రాజెక్ట్‌గా తీసుకొచ్చారు అదే ఎండీ గారు. సో, హ్యాపీగా చేసుకోవచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. జీఎస్టీ వచ్చేసి 100% మనం లీగల్ గానే కడుతున్నాం. నో డౌట్. అలాగే మన కంపెనీలో మనము జస్ట్ అడ్మిన్ చార్జెస్ రూ. 50 మాత్రమే తీసుకుంటున్నాం. శ్రీకరాయల్ బిజినెస్ 100% లీగల్‌గా వెళ్తుంది. కంపెనీ నుంచి మీరు ఎప్పుడైతే టోటల్‌గా 15,000 రూపీస్ ఇన్‌కమ్ తీసుకుంటారో, 15,000 రూపీస్ ఇన్‌కమ్ తీసుకునేదాకా మీరు టీడీఎస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు.
తర్వాత 15,000 తర్వాత మీకు 5% అనేది టీడీఎస్ అనేది కట్ అవుతుంది. అంతవరకు మీకు కట్ అవ్వదండి. జస్ట్ నేనొకటే చెప్తాను. రూ. 2,000కి బయటికి వెళ్తే ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే ఒకటే చెప్తున్నా. హైదరాబాద్‌లో మేముంటాం కాబట్టి రీసెంట్‌లీ న్యూ ఇయర్ కాదు క్రిస్మస్‌కి ముందు రోజు మేము బయటికి వెళ్ళాము. ఒక రోజులోనే 12,000 మాకు ఎగిరిపోయింది. ఒక రోజు 12,000 ఖర్చు పెట్టారంటే మీరు రిచ్ ఏమో అనుకోకండి. సిట్యుయేషన్స్ డిమాండ్ చేస్తాయి. అవేం మనమేం చేయలేము. రిచ్ అయినా, పూర్ అయినా సిట్యుయేషన్స్ డిమాండ్ చేసినప్పుడు మనం ఏమి చేయలేము. కాబట్టి ఒక రోజులో 12,000 ఏంటి రూ. 1,00,000 ఖర్చులు పెట్టేవాళ్ళు గూడా ఉంటారు. నేనేమంటానంటే 2,200 పెద్ద మ్యాటరే కాదు. మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మన ఫ్యూచర్ రాబోయే తరాలకి ఒక మూల స్తంభంగా మనం నిలబడాలి. ఒక వృక్షాన్ని మనం తయారు చేయాలంటే ఈ రూ. 2,000 ఒక విత్తనం అంటాను నేను. పునాది అంటాం కదా! అది అంటాను. సో, ఆ రూ. 2,000తో మీరు హ్యాపీగా స్టార్ట్ చేసేసి, మీకు నచ్చిన లైఫ్ స్టైల్‌ని మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో, థాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటిదాకా నన్ను భరించారు అంటే థాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా డౌట్స్ ఉన్నాయంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసారో హ్యాపీగా వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు మనకింకొక 15 మినిట్స్ టైమ్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇన్‌కమ్స్ తీసుకుంటూ సక్సెస్ అవుతున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ జర్నీని వాళ్ళు చెప్తారు. సో, ఆ పాయింట్స్ కూడా వింటే, ఓకే. ఇంతమంది చేస్తున్నారా? ఇంతమంది సక్సెస్ అయ్యారా? అని చెప్పి మీకు కూడా ఒక బెస్ట్ మోటివేషన్‌గా ఉంటుంది. థాంక్ యూ స్వప్న మేడం. మ్యామ్ మీకు వాయిస్ ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు దీపికా మ్యామ్ ప్లాన్ ప్రెజెంటేషన్ చక్కగా 500 మంది కూడా విన్నారు. మరి కొంచెం ఆగండి. సీనియర్స్ యొక్క అనుభవాలు, వాళ్ళు ఎలా అయితే బిజినెస్‌లో ముందుకు రాగలిగారో, ఎలా అయితే టీమ్‌ని బిల్డ్ చేసుకున్నారో, మరి ఈ విషయాలు గూడా తెలుసుకోవాలి అంటే, ఇంకా కొంచెం సేపు మీరలాగా స్టే ట్యూన్ విత్ అస్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. సో, మేడం అయితే చాలా చక్కగా ప్రతి ఒక్కరికి గూడా ఫస్ట్ టైం విన్న వాళ్ళకి కూడా చక్కగా అర్థమవుతుంది. మరి ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకర్థం గాట్ల. సో, ఇక్కడ ఎవరైతే సీనియర్ ఆర్గనైజర్స్ ఉన్నారో, కొత్త ఆర్గనైజర్స్ కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. సో, మనం ఎప్పుడైతే మాట్లాడడానికి ప్రయత్నిస్తామో, మీ గురించి గూడా మీ టీమ్‌కి తెలుస్తుంది ముందుగా. సో, ముందుగా పిట్ట జంగమయ్య సార్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్. Good morning, everyone. Good evening, everyone. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీ రాజన్ కారయ్యల్ గారికి జేజేలు పలుకుతూ, నా పేరు పిట్టా జంగమయ్య. నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. ప్రెజెంట్ ఈ సిస్టంలో నేను ఆర్గనైజర్ ర్యాంక్లో ఉన్నాను. నన్ను ఈ సిస్టంలోకి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ ఎస్ శ్యామరావు గారు, హైదరాబాద్. నేను ఫిబ్రవరి సరికి డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలన్నటువంటి ఒక సంకల్పంతో నేను సీరియస్గా ఈ బిజినెస్ని చేస్తున్నాను. మిత్రులారా, ఇప్పటి వరకు దీపికా మేడం గారు చాలా చక్కగా ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ చేశారు. మరొక విషయం ఏంటంటే, దీపికా మేడంని చూడని వారు కూడా ఆవిడ తాలూకు వీడియో జాయినింగ్ అవుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఈ వీడియో మేము పంపిస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు దీపికా మేడం గారు నేను ఆర్గనైజర్ ర్యాంక్లో ఉన్నా సరే చూడలేదు నేను. కానీ ఆవిడ వాయిస్ అయితే ప్రతి కొత్తగా జాయిన్ అవుతున్న వ్యక్తికి కూడా ఈ వీడియో మేము పంపడం జరుగుతుంది. సో థ్యాంక్స్ టు దీపికా మేడం గారు. అంత చక్కనైనటువంటి ప్లాన్ ప్రెజెంటేషన్ మీరు ఇచ్చారు. అలాగే ఈ కొత్త ప్లాన్ కూడా ఏదైతే పాత ప్లాను మనకి 1200, 1300 అని చెప్పేసి మోటివేషన్‌తో ఉందో, సో దాన్ని మార్చి 2200తో కొత్త ప్లాన్‌ని, కొత్త వీడియోని మీరు షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మేడం. సో ఫ్రెండ్స్, మనకి ఈ కంట్రీ మొత్తం కూడా కలియుగం అంతా కూడా కరెన్సీ చుట్టే తిరుగుతుంది. ప్రతి కుటుంబంలోనూ ఉదయం నుండి రాత్రి ఉదయం తలుపు తెరిచినప్పటి నుంచి రాత్రి తలుపు వేసే వరకు ఎన్నో సమస్యలుంటే, అన్ని సమస్యల్లో కూడా 90% సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్నటువంటి సమస్యలే మనకు ఎదురవుతున్నాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి సరైనటువంటి మార్గమే మన శ్రీకరాయల్ జ్యువెలరీ. గాలి విలువ తెలియాలంటే
మనకి ఫ్యాన్ కింద కూర్చుంటే తెలియదు. తుఫాను వస్తే గాలి విలువ తెలుస్తుంది. ఆ పవర్ ఏంటో అన్నది. అలాగే నీటి విలువ తెలియాలంటే ఒక బకెటెడ్ నీటిలో మనం కూర్చొని ఆ నీటిని చూస్తే నీటి విలువ తెలియదు. సునామీ వస్తే నీటి తాలూకా పవర్ ఏంటో మనకు తెలుస్తుంది. సో మిత్రులారా, డబ్బు విలువ తెలియాలనంటే శ్రీకర్ ఆయిల్ జ్యువెలరీలో చేస్తే మాత్రమే మనం ఆ డబ్బును సంపాదించుకోగలుగుతాము. సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు మన కళ్ళ ముందు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో మన కళ్ళ ముందు కనబడుతున్నారు. వాళ్ళకి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు అన్నటువంటి ఒక క్వెషన్ మార్క్ మనకు మనంగా యేసుకుంటే, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు? మనం ఎలా పని చేయాలి? అన్నటువంటిది మనం ఆలోచించుకుంటే సరిపోతుంది. దయచేసి ఈ సీనియర్స్ చెప్పినటువంటి ప్రతి ప్లాన్‌ను కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను మాట్లాడిన ప్రతిసారి కూడా ఒక పాయింట్‌ని కంటిన్యూ‌గా నేను చెప్తూనే ఉంటాను. ఆలోచన, అవగాహన, ఆచరణ అని చెప్పేసి నేను ప్రతి మాటల్లో కూడా చెప్తుంటాను. చాలామంది కోరిక, తీరిక, ఓపిక అని అంటుంటారు. నేను ఆలోచన, అవగాహన, ఆచరణ అంటాను. ఆలోచన అనేది ఎండీ గారు చాలా గొప్ప ఆశయంతోని ఈ మంచి ఆలోచనతో మనకి ఇవ్వడం జరిగింది. ఆయన సిద్ధాంతంలోన ప్రతి సామాన్యుడు కూడా ఎదగాలి. వాళ్ళ పేదరికం పోవాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో 10,000 మంది కోటీశ్వరుల్ని నేను ఈ సిస్టమ్ ద్వారా భారతదేశంలో నేను ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఆయన ఈ సంస్థని స్టార్ట్ చేశాడు. అలాగే అవగాహన. ఈ సిస్టమ్ ఏంటి అనే అవగాహన అనేది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 8 గంటలకి బీఓపీల ద్వారా ఎంకరేజ్‌మెంట్ అనేది చేస్తూ ప్లాన్ అనేది మనకి అవగాహన కల్పిస్తున్నారు మన సీనియర్స్. ఇకన ఆచరణ. ఆచరణ అనేది మనకు మనంగానే చేసుకోవాలి. మనం చెయ్యాలి. సీనియర్స్ ఏం చెప్తున్నారో దాన్ని 100% మనం ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఖచ్చితంగా సీనియర్స్ లాగే మనం కూడా వారానికి 40,000, వారానికి 80,000, వారానికి 1,50,000, వారానికి 7,50,000 మన చదువుతో పని లేదు. మన ఆర్థిక స్థోమతతో పని లేదు. పెట్టుబడితో పని లేదు. కేవలం సీనియర్ చెప్పింది 100కి 100% మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ సిస్టమ్‌లో మనం సక్సెస్ కాగలుగుతాం. చాలామంది ఇంకా మాట్లాడడానికి ఉన్నారు. నాకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బ్యాక్ టు ద హోస్ట్. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు మల్లయ్య సార్ ఆర్గనైజర్ సార్‌కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. సో ప్లీజ్ సార్. వెల్కమ్ సార్. మల్లయ్య గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. సేమ్ టు యూ సార్. వాయిస్ వస్తుందా మేడం? క్లియర్ సార్. ఈరోజు జూమ్ మీటింగ్ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కల్లాల యాదగిరెడ్డి గారికి మరియు వేణుగోపాల్ రెడ్డి త్రిమూర్తి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గురువర్యులు వారు. నాకు ఈరోజు నేను ఒక్కనే ఈ మార్కెట్ రంగంలో వచ్చి నేను ఒక్కరే ₹10 సంపాదించుకునే అవకాశం ఉంటుందని నేను వచ్చాను. కానీ నా తరపున ఒక కొన్ని వందల మందికి వచ్చే అవకాశం నాకు కలిగింది మేడం. ఎందుకంటే ఈరోజు మార్కెట్ రంగంలో ఎంతో ఇబ్బందులు పడుతూ మామూలు వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎట్లుందంటే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది మేడం. నెట్వర్క్ మార్కెటింగ్‌లో చాలా మంది ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి. కానీ శ్రీకరాయలో ఈరోజు నేను జాయిన్ అయ్యి మేడం 1 ఇయర్ దాటింది. నేను ఇప్పటికీ ₹3,00,000 క్యాష్ తీసుకున్నాను. నేను కేవలం ₹1,100 జాయిన్ అయ్యి 3,00,000 తీసుకున్నాను. మా మేడం కూడా దాదాపు ₹1,00,000 వరకు తీసుకుంది. నాకు ముక్కు పుడక నేను తీసుకున్నాను. మా మేడం కూడా తీసుకున్నాను మేడం. నేను దాదాపు 30 మందికి ముక్కు పుడకలు ఇప్పించాను మేడం. తర్వాత నా కింద ఫీల్డ్ ఆఫీసర్లు 70 మంది ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారు మేడం. ఆర్గనైజర్లు కూడా నా కింద 6 అయ్యారు మేడం. నేను ఈ నెలలో నేను డీఓ కావాలని ప్లాన్ చేస్తున్నాను మేడం. ఎందుకంటే ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మన రాజన్ కరాయల్ గారికి ఆయన భగవంతుడి రూపంలో వచ్చినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంత చక్కని అవకాశం ఇచ్చాడు మేడం. కేవలం ₹1,300 4 సార్లు ఆదాయం చూసుకునే అవకాశం ఎక్కడ లేదు మేడం. ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నా కానీ మనకు నెల జీతం కరెక్ట్‌గా 1వ తారీఖు, 2వ తారీఖు జీతం వేస్తే ఇబ్బందులు ఉంటే కానీ
ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు. కానీ మన రాజన్ గారు ఓన్లీ బుధవారం కటాఫ్ పెడుతూ బేస్తవారం నాడే అకౌంట్లో పడుతున్నాయి. ఎప్పుడో ఒకసారి అయితే ఇబ్బందులు అవసరం వస్తుంది. ప్రతి బేస్తవారం ప్రతి ఒక్క మన శ్రీకరాయల జ్యువెలరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పండుగనే మేడం. ఒక ఫస్ట్ తారీఖు ఎట్లా వస్తుందో వాళ్ళకి 4 సార్లు ఫస్ట్ తారీఖు వస్తుంది మేడం. ఇంత చక్కని అవకాశం వచ్చాడు. ఎందుకంటే మేడం మనం ఏంటంటే మనం నేర్చుకుంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకున్న వ్యక్తికి ఈ అవకాశం. అర్థం చేసుకున్న వ్యక్తికి నువ్వు ఎంత చేసినా వ్యర్థమే. ప్రతి ఒక్కరు ఇంత చక్కని అవకాశం. ఇంతకుముందు ఏంటంటే 1100 రూపాయలతో జాయిన్ అయ్యేది చాలా మంది ఉన్నారు. 1100 రూపాయలు ఇప్పుడు కొంతమంది ఏమంటారు 1100 వస్తే బాగుండి అనే ఆలోచన ఉంది. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. అన్మ్యూట్కి వెళ్ళిపోయారు. మ్యూట్ ఓపెన్ చేసుకుని మాట్లాడండి. వస్తుందా మేడం? ఎస్ సార్, ఇప్పుడు వస్తాం. అయితే చాలా మంది ఏంటంటే మేడం నాకు 1300 ఉన్నప్పుడు జాయిన్ అయితే బాగుండు, 1300 జాయిన్ అయితే బాగున్నట్టు, కానీ వాళ్ళకు దీని గురించి అర్థం తెలుస్తలేదు. ఎందుకంటే 2200 రూపాయలతో జాయిన్ అయితే వాళ్ళకి ఏంటంటే 2200 రూపాయలు మన అకౌంట్లోనే ఉంటాయి, మన గోల్డ్లోనే ఉంటాయి, కానీ వాళ్ళకు అర్థం అవ్వడం లేదు. అందుకనే దీని గురించి జూమ్ మీటింగ్ వస్తే తర్వాత మన లైఫ్ లైన్ మీటింగ్ వస్తే చాలా మందికి అర్థమవుతుంది మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాదగిరి రెడ్డి గారికి మరియు మేడం గారు చాలా చక్కగా చాలా వివరించారు మేడం. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబో సంక్రాంతి కూడా శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మల్లయ్య సార్ చక్కగా చెప్పారు. బట్ 1300 అనేది మధ్యలో ఏదో ఆఫర్ లాగా పెట్టారు సార్. మనకి స్టార్టింగ్ నుండి అది ఉంది కాబట్టి దాన్ని మనం ఎక్కువ చెప్పలేకపోయామేమో అనిపిస్తుంది నాకైతే. సో ఆల్రెడీ అది ఉంది, ప్లస్ ఇది కొన్ని రోజుల వరకే అనేది కూడా అందరికీ తెలుసు. సో ఎనీహౌ అందరూ మీకు ఇమీడియట్గా ఇన్కమ్స్ కావాలి అనుకుంటే 2200 ఈజ్ ద బెస్ట్. సో ఈ సిస్టంలో స్టార్టింగ్ నుండి కూడా ఉంది కాబట్టి దీన్ని మనం చిన్నగా చూడాల్సిన అవసరమే లేదండి. అండ్ నెక్స్ట్ కొండ కృష్ణయ్య గారు, ఆర్గనైజర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఓపెన్ చేసుకుని మాట్లాడొచ్చండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ ప్రైవేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నటువంటి అందరికీ శుభ సాయంత్రం మేడం. కొండ కృష్ణయ్య నా పేరు, గచ్చిబౌలి, హైదరాబాదు. అయితే మనంతా శ్రీకరాయల్లో ఎవరైతే మనం అందరం ఉన్నామో మనంత అదృష్టవంతులు వేరే వాళ్ళు అయితే 100% లేరు మేడం. ఇంత చిన్న పనికి, ఇంత తక్కువ పనికి, తక్కువ వర్క్, జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో రిస్క్, పని లేదు, ఏం లేదు. కాబట్టి చాలా మన ఇన్కమ్ అనేది లక్షల రూపాయలలో వస్తుంది. ఇది నమ్మశక్యం లేని పని. నమ్మశక్యం లేని పని అని ఏదైతే రెగ్యులర్ అనుకుంటామో 100% ఆశ్చర్యకరము, నమ్మశక్యం లేని విషయం. అయితే ఖచ్చితంగా 1 ఇయర్ అవుతుంది మేడం నేను వర్క్ చేయబట్టి. ఆర్గనైజర్లో ఉన్నా, తర్వాత మంచి ఇన్కమ్ తీసుకుంటున్నా. తర్వాత టీము ఫిబ్రవరి 28 తారీఖు నేను డెవలప్మెంట్ ఆఫీసర్ కావాలని టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నా. ఖచ్చితంగా అవుతా మేడం. ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మాట్లాడుతున్నామో జూమ్లో కానీ ఇంకా వేరే వేరే వాళ్ళు కానీ ఈ 12, 13 అనేది ఆ టాపిక్ తీయకుంటే చాలా బెస్ట్ మేడం. ఎందుకంటే 2200 అనేది కంటిన్యూ చేయాలి. మనం ఏంటంటే మనంతలా మనమే ఇది కొత్త పర్సన్స్ ఉంటే ఏమైతుందంటే మనంతలా మనం అరే ఇదేదో 12, 13 గురించి కూడా ఉండేనేమో అనే విషయం గురించి అది మెరుపు తీయలాగా వచ్చింది, వెళ్ళిపోయింది 1300. కాబట్టి ఇంకా మనం దాని గురించి ఎవరు కూడా మాట్లాడకుండా ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. తర్వాత ఈ 2025 ఏదైతే వచ్చింది, ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఏదైతే మన ఇన్కమ్, మన పని ఏదైతే స్లో పని చేసినామో ఇప్పుడు ఖచ్చితంగా 2025 జనవరి 4 రోజులు అయిపోయింది. ఈ 2025లో మాత్రం 100% మన డౌన్ లైన్లో ఒక టార్గెట్ పెట్టుకొని ఒక 100 మందిని సెలెక్టెడ్ పర్సన్స్ని నేను ప్రత్యేకంగా సెలెక్షన్ చేసుకొని వాళ్ళని 100 మందిని లక్షాధికారులను చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది మేడం. ఆ పనిలో నిరంతరం ఉదయం ఏదైతే
యేసు బాబు సారు మీటింగ్ తో స్టార్ట్ అయితే జర్నీ రాత్రి ఈ మీటింగ్ తో ముగుస్తుంది. ఖచ్చితంగా ఈ మధ్యలో నిరంతరం పనిలో ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనము ఒక ఈ 100 మంది లక్షాధికారులను చేయాలని 2024-25 డిసెంబర్ వచ్చే వరకు నేను రాసుకున్న లీస్ట్ ప్రకారంగా అందరికీ 100% లైవ్ ప్రూఫ్ చూపిస్తూ నేను ఎవరికైతే లక్షాధికారులను చేసినానో వాళ్ళందరినీ లిస్టు తయారు చేసుకుంటున్నా. ఇది మేడం. తర్వాత మార్కెట్లో మనం ఏదైతే ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ఎవరైతే మనకు ఎస్ అంటారో బిజినెస్ చేయడానికి వాళ్ళు మనతో పాటు ఉంటారు మేడం. నో అనే పర్సన్ మనము యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే ఆ నో అనే పర్సన్ను తీసి పక్కన పెట్టేస్తారు, ఆయన గురించి పట్టించుకోరు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా నో అనే పర్సన్ను ఖచ్చితంగా ఆయన ఫోన్ నంబరు, ఆయనకు చెప్పిన టైము, ఆయనకు నేను కలిసిన డేటు అన్నీ రాసుకొని మళ్ళీ ఒక 3 నెలలకు, ఒక 6 నెలలకు, ఒక సంవత్సరాన్ని కలిస్తే ఆయన ఓఎస్ అనే వరకు ఆయనను వదిలేదే లేదు. అట్లా నాకు లైవ్ ప్రూఫ్ లాస్ట్ 1 ఇయర్ లాస్ట్ జనవరిలో నేను చెప్పిన పర్సను ఈరోజు యాక్టివ్ అయ్యి ఎస్‌లోకి వచ్చాడు. ఇది నాకు హ్యాపీగా చానా బలం ఇస్తుంది మేడం. పిట్టా జంగమయ్య చెప్పిన విషయాలు కొన్ని నేను నిన్న అమలు చేసిన. దాంట్లో కూడా నా ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ పెద్ద రిచ్‌గా చేసేవాడు. అతనికి ఏం చెప్దాంలే అని వదిలేసింటి ఇన్ని రోజులు. పిట్టా జంగమయ్య సార్ చెప్పినాక ఆయనను పోయి కలిస్తే ఆయన ఓకే అయిండు. కాబట్టి ఈ 2 ఎగ్జాంపుల్ మేడం. ఎవరైతే ఫీల్డ్‌కి వెళ్తారో వాళ్ళందరి అనుభవం ఏదైతే ఉందో నో అనే పర్సన్‌ను డేట్ రాసుకోవాలి. తర్వాత ఈ ఎంత రిచ్ పర్సన్ అయినా, ఎంత పెద్ద తోపైనా మనం శ్రీకారాయిలో లక్షలు సంపాదించుకునే అవకాశం ఏదైతే ఉందో ఈ అవకాశాన్ని అందరికీ ఇవ్వాలని కోరుచు థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ షేరింగ్. అండ్ నెక్స్ట్ సత్యవతి మేడం ఫ్రమ్ వైజాగ్. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ మ్యామ్. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు మేడం మీరు. నేను న్యూ జైనర్. సో ఇప్పుడు వచ్చేసి ఫీల్డ్ ఆఫీసర్ 3 వీక్స్లో అయ్యాను. 3 వీక్స్లో. సో బాగుంది మేడం, చక్కగా ఉంది. మీరు బాగా చెప్తున్నారు. ఇవన్నీ మేము కనెక్ట్ అవుతున్నాం, మాకు మంచి కనెక్ట్ అవుతున్నాయి. ఇందాక సార్ చెప్పారు కదా, సార్ పేరేంటి గుర్తులేదు. సో ఏంటంటే నో అన్న వాళ్ళని ఖచ్చితంగా నేను పట్టుకుంటాను, వదలను మేడం. నేను కూడా సేమ్ సార్ చెప్పిందే నేను చెప్తున్నాను. సేమ్ ఎవరైతే చూద్దాంలే చేద్దాంలే అంటారు కదా, అలాంటి వాళ్ళను ఖచ్చితంగా ఫోన్ నెంబర్ తీసుకొని అప్పుడప్పుడు నేను టచ్ చేసి పట్టుకొని వాళ్ళకి ఐడి ఓకే మేడం. నాకు ఈ అవకాశం, నాకు రత్నకుమారి మేడం ఐడి ఇచ్చారు మేడం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. రత్నకుమారి మేడం ఐడి ఇచ్చారు. వెంకటేశ్వరరావు సార్ మోటివేషన్ వెంకటేశ్వరరావు సార్ చాలా చాలా చక్కగా చెప్పారు. నాకు కూడా కొంచెం టీం వస్తుంది. సో నాకు ఇంట్రెస్ట్ బాగా ఉంది మేడం, నేను చేయగలుగుతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ నెక్స్ట్ ఆర్గనైజర్ మిస్టర్ బిట్ల ఆనంద్ గారు, ఆర్గనైజర్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఓపెన్ చేసుకుని మాట్లాడండి సార్. వెల్కమ్ అండి. సార్ మళ్ళీ మీరు మ్యూట్లోకి వెళ్ళిపోయారు, ఓపెన్ చేసుకుని మాట్లాడండి. బిట్ల ఆనంద్ గారు. సార్ వెల్కమ్ సార్. ఓకే మేడం. వినబడుతుందా మేడం? యా సార్. మేడం థ్యాంక్ యూ మేడం. నా పేరు బిట్ల ఆనంద్ అండి. నేను శ్రీకర జ్యువెలరీ వ్యాపారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది. నేను ఇందులో ఇప్పుడు ఆర్గనైజర్ అండి. నేను ఇప్పటి వరకు నా టీం మొత్తం 1680 మంది ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు. నాకు ఇప్పటి వరకు 3,20,000 రూపాయలు వచ్చాయండి. ఇది ఈ భారతదేశానికి ఈ యొక్క శ్రీకర జ్యువెలరీ వ్యాపారాన్ని రావట్లేదా మేడం? ఇప్పుడు వస్తుందా మేడం? సార్ ఆనంద్ సార్ వస్తుందా మేడం? హలో, ఆనంద్ సార్.
రావట్లేదా మేడం? సార్ హలో ఆనంద్ గారు, మీ వాయిస్ కంప్లీట్ రావట్లేదు సార్. సో ఫైనల్‌గా మరి ఈరోజు ఇప్పటి వరకు కూడా 385 మంది ఉండడం, అలాగే 9 గంటల వరకు 400 మంది ఉన్నారు. సో ఇది గ్రేట్ అని చెప్తాను నేను. ఎందుకంటే అందరూ రోజు రోజుకి అయిపోతూ ఉంటారు. సో ఈరోజు మనందరి కోసం ఇలాంటి ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చిన దీపికా మేడంకి మరొకసారి కంగ్రాట్స్ మేడం. అలాగే లీడర్‌షిప్ ఇవ్వడానికి వచ్చినటువంటి మన ఏరియా మేనేజర్ మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసుకుందాము. సార్ కూడా తన ఎక్స్‌పీరియన్స్‌ని, తన స్ సక్సెస్‌ని మనకి ఏంటో తెలుపుతారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ జూమ్కి వచ్చిన 500 మంది ధన్యవాదాలు. అలాగనే ఈ ప్లాన్ని ఇంత చక్కగా వివరించిన, అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించిన దీపికా మేడం గారికి మళ్ళొకసారి ధన్యవాదాలు. అలాగే ఇంత చక్కగా మాట్లాడిన, తన అనుభవాలను షేర్ చేసిన ఆర్గనైజర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఇంతకుముందు వినేవాళ్ళం మనం, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేసేదని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అడ్వర్టైజ్. కానీ ఇక్కడ ఒక ఐడి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ సిస్టంలో, కరాయిల్లో ఒక ఐడి మిమ్మల్ని కోటీశ్వరులు చేసేస్తుంది. ఒక ముగ్గురి పరిచయం మిమ్మల్ని ఇక్కడ సక్సెస్కి తీసుకెళ్తుంది. అది సిస్టమ్ ప్రకారం తీసుకెళ్తేనే జీవితంలో ఆర్థికంగా ఎదగాలనుకునే వాళ్ళకు ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి లేదు భారతదేశంలో. కోటీశ్వరులు, లక్షాది కావాలనే తపన ఉన్న వాళ్ళకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఎంచుకోవచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ ప్లాట్ఫామ్ దొరికింది మనకు. అంటే ఎవరి అడ్వాన్స్ వాళ్ళు పే చేసుకుంటే చాలు, ఎవరి ఆర్నమెంట్కు వాళ్ళ అడ్వాన్స్. అంటే అది సేవింగ్లోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి పెట్టుబడి జరగదు మన యొక్క బిజినెస్కు. మనకు ఉండదు, మన ద్వారా వచ్చే ఆ ముగ్గురు కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఓన్లీ ఎడ్యుకేట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇక్కడ. ఈ సిస్టమే ఎల్టీడి సిస్టమ్, ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ కాదు మనది, ఎల్టీడి సిస్టమ్. లెర్నింగ్, టీచింగ్, డూప్లికేట్. నేర్చుకోవాలి, నేర్పియాలి, డూప్లికేట్ జరగాలి. ఎంత జరగాలి? కేవలం ముగ్గురికి. ఆ ముగ్గురు కూడా వారానికి ఒక్కరిని తెచ్చినా ఇక్కడ సక్సెస్ అయిపోతారు. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నెలల ముగ్గురిని తెస్తే చాలు. మొదటి వారం మనం స్టార్ట్ అవుతాం, రెండో వారం ఒకరిని, మూడో వారం ఒకరిని, నాలుగో ఇంతవరకు చేసి ఒక 11 వారాలు అబ్జర్వేషన్లో ఉంటే మీరు ఇక్కడ కోటీశ్వర్లు అయిపోతారు. అట్లా వారానికి 40,000 తీసుకునే అవకాశం. మనం 11వ వారం తీసుకుంటాం, 12వ వారం మన ఇమీడియట్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటారు. అంటే మన టీముని కూడా సిస్టమ్ వైపు ప్రయాణించేలా మన ప్రోద్బలం ఉండాలి. మనం ఏం చేస్తామో మన టీం అదే చేస్తుంది. మనం తప్పు చేస్తే మనం టీం తప్పు చేస్తుంది. అందుకే మనం ఏ కంపెనీ ఏదైతే సిస్టమ్ ఇచ్చిందో ఆ సిస్టమ్ ప్రకారమే వెళ్ళాలి. వెళ్తేనే మన సార్ కలలు కన్నా 10,000 మంది కోటీశ్వరులను చేద్దామన్నాడు ఓన్లీ 2 ఇయర్స్లోనే. ఆ 10,000లో ఈ రోజు వచ్చిన 500 మంది ఉంటారు. ఎప్పుడు? సార్ ఇచ్చిన సిస్టమ్ ప్రకారం వెళ్తేనే. ఇక్కడ 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 ఈ సిస్టమ్‌కు మనం అడాప్ట్ కావాలంటే మీటింగ్స్. ఒక మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో ఈ బిజినెస్‌లో కోటీశ్వరుడు కావాలంటే మీటింగ్స్ అంత ముఖ్యం. ఏ మీటింగ్స్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఆన్‌లైన్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఎన్నో రకాల ట్రైనింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంత పెద్ద ట్రైనింగ్స్ ఎక్కడ ఏ కంపెనీలో కూడా ఇవ్వరు. ఏ కంపెనీ ట్రైనింగ్ తీసుకోవాలన్నా కొన్ని వేలు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ ఉచితంగా ఇస్తున్నాం. ఉదయం మీటింగు, మధ్యాహ్నము, నైటు ఫిజికల్ మీటింగ్ డైలీ జరుగుతుంటాయి. ట్రైనింగ్స్, కేటగిరీ మీటింగ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడే ఇక్కడ సక్సెస్ కాగలుగుతాము. కాబట్టి అందరూ కూడా ఇక్కడ జైనింగ్ మీద దృష్టి తక్కువ కేంద్రీకరించాలి, ఎడ్యుకేషన్ పైన ఎక్కువ పెట్టుకోవాలి. అంటే నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? అసలు సబ్జెక్ట్ ఏంటి? దీని యొక్క లీగాలిటీ ఏంటి? కంపెనీ ప్రొఫైల్ ఏంటి? కంపెనీ ప్లాన్ ఏంటి? కంపెనీ ప్రోడక్ట్ ఏంటి? ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా అందరికీ వచ్చి ఉండాలి. ఇది ఏంది? దేనితో కూడిన ప్రోడక్ట్ ఇస్తున్నారు మనకు? డైమండ్ అండ్ గోల్డ్. అందరు ఏం చెప్తున్నారు? 2200 కట్టు ముగ్గురితే. ఇది కాదు. ట్రిపుల్-పి మీద మనం ట్రైనింగ్ కావాలి. ప్రోడక్ట్ మీద ట్రైనింగ్ తీసుకోవాలి. ప్లాన్ మీద తీసుకోవాలి. ప్రొఫైల్ మీద కూడా అసలు ఏం లీగాలిటీస్ ఉన్నాయి అన్నీ కూడా మనం తెలుసుకొని ముందుకు పోతే తొందరగా జైనింగ్ వచ్చే అవకాశాలు 100కి 100%. ఇవన్నీ తెలుసుకొని చెప్తే మీరు ఒక 10 మందికి చెప్పిర్రు, 10 మంది సక్సెస్ అవుతుంది. 10 మంది ఓకే అయిపోతారు ఐడీలకు. అదే మీరు సబ్జెక్ట్ లేకుండా వెళ్ళండి, 10లో ఒక్కరు కూడా కారు. అంటే అంత పవర్ ఉంటుంది అన్నట్టు ఈ ట్రైనింగ్లో. కాబట్టి ట్రైనింగ్ అయిన వాళ్ళే
తొందరగా సక్సెస్ అవ్వడానికి కారణాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జూమ్‌కు వచ్చిన ఈ 500 మంది కూడా ఈ 10,000 మంది కోటీశ్వరుల లిస్ట్‌లో అందరూ కూడా ఉండాలని, అందరూ కూడా ఈ యొక్క సబ్జెక్ట్‌ని నేర్చుకొని త్వరగా ఈ ఇయర్‌లో 2025లోనే అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మా యొక్క ముగిస్తాను. థాంక్ యూ మేడం. బ్యాక్ టు అస్. థ్యాంక్ యూ సార్. సో, ఏరియా మేనేజర్‌గా మీరు చక్కటి సందేశాన్ని అందరికీ ఇచ్చారు. నిజమే. ఒక ఐడీ జీవితాన్ని మార్చేసింది. ఆల్రెడీ చాలా మార్చగలిగింది. లక్షాధికారులను చేసేసింది. ఇంకా కొంతమంది లక్షాధికారులు వస్తూ మీరందరూ ముందుగా ఉన్న వారందరూ కూడా చక్కగా 2025లో కోటీశ్వరులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. విత్ మీ ఆల్సో. అండ్ అలాగే మన రథ సారథి, నేనైతే అదే పేరు పెట్టాను సార్‌కి. సో, ఇంత పెద్ద టీమ్‌ని లీడ్ చేస్తూ, ఇంతమందికి సపోర్ట్ చేస్తూ, ఈరోజు ప్రతి టైము జూమ్స్ అవుతున్నాయి అనంటే సార్ చలవే. మరి అలాంటి ఒక వ్యక్తి మాటలు మనందరికీ కూడా తెల్లవారికి చక్కటి బూస్టప్‌ని ఇస్తూ ఉంటాయి. సో, త్రిమూర్తి సార్, వెల్కమ్ సార్. Trimurti sir, are you available? Yes, thank you, madam. Welcome, sir. ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ చాలా చక్కగా మన దీపికా మేడం గారు చాలా చక్కగా వివరించారు. ఈరోజు చాలా 500 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఈరోజు ఇంచుమించు రోజు అలాగే వస్తున్నట్టున్నారు. ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ చాలా చక్కగా చెప్పారు వారు. అలాగే షేరింగ్ చేసుకున్న వాళ్ళు కూడా స్పెషల్లీ ఆర్గనైజర్స్ దే హావ్ గివెన్ వెరీ గుడ్ షేరింగ్. లాస్ట్లో మన వేణుగోపాల్ రెడ్డి గారు కూడా ఈరోజు లీడర్షిప్ టాక్ వారికి ఇవ్వడం, వారు మాట్లాడడం జరిగింది. వాస్తవానికి మన కంపెనీ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. వేరే కంపెనీలాగా ఇది పనిచేయట్లేదు. ఇది మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే కలిసి మలిసి చేస్తున్నటువంటి ప్రోగ్రామ్, ఇంక్లూడింగ్ అవర్ మేనేజింగ్ డైరెక్టర్. యూజువల్గా సిఎండి గారు ఎవరికి కనబడరు ఇక్కడ వేరే వేరే కంపెనీల్లో. ఎప్పుడో వస్తుంటారు, లేకపోతే ఫోటోలు చూస్తాము, ఆన్లైన్లో చూస్తాం. కానీ మన ఎండి గారు ఎప్పుడు మన మధ్యలోనే ఉన్నట్టుంటారు. మా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అని ఎప్పుడు ఆయన ముచ్చటిస్తూ ఉంటారు. అందరితో కలిసి ఉంటారు. మీరందరూ కూడా డెవలప్ అవ్వాలని చెప్తూ ఉంటారు. మరి రీసెంట్గా జస్ట్ మొన్న 3వ తారీఖు నిన్న అనుకుంటా ఒక చక్కనైనటువంటి ప్రోగ్రామ్ జరిగింది హైదరాబాద్లో. ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి, డెవలప్మెంట్ ఆఫీసర్స్ అందులో వారు పాల్గొన్నారు. ఒక్క మాట అన్నారు, అందరినీ ఫ్యామిలీ అందరినీ ఉద్దేశించి, ఈరోజు ఏదైతే మీ స్పౌస్ చేస్తున్నారో, భార్య కావచ్చు, భర్త కావచ్చు, మీరు చేసేటటువంటి పని ఏదైతే